పక్కనే పెళ్ళి విందు అన్నీ జరుగుతున్నప్పుడు ఆ విందు పోయినను పర్వాలేదు, ఆత్మకు దొరుకుతున్న ఈ విందు ముఖ్యమని ఎరిగి వచ్చిన మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. వేరే కొందరైతే తొందరగా అది ముగించి సాధ్యమైతే ఇది దొరుకుతుంది కదా అని ఉన్న ప్రయాసంలో పరిగెత్తుతున్న వారిని కూడా చూశాను. దేవునికి స్తోత్రం. ఏదైనాను వెంటనే ఈ సెషన్ ముగించి వెళ్ళాలి అని ఆశతోనే నేను వచ్చి ఉన్నాను. దైవచిత్తమే నెరవేరును గాక. మాకు గడిచిన 3 రోజు పిఠాపురం దగ్గరే గొల్లప్రోలు అనే ఒక గ్రామములో 3 రోజు కూడిగా ఉండను. అద్భుతకరమైన రీతిలో దేవుని పరిశుద్ధాత్ముడు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. వ్యత్యస్తమైన ఒక ఆలోచనయే దేవుని పరిశుద్ధాత్ముడు దయచేశారు. అనేక సారి చదివిన, ప్రకటించిన, చర్చించిన, ధ్యానించినటువంటి వాక్య భాగం అయినప్పటికీ కూడా మరలా దేవుడు ఈ కాలములో సంఘం ఎలా ఉండవలసి ఉన్నది, ఇతరులు ఏ రీతిలో యేసునాథుని గురించి తెలుసుకుంటారు, మనం ఎవరమై ఉన్నాం, ఎవరమై ఉండాలి, ఎలా ఉండాలి, ఆయన రాకడ యందు ఎత్తబడాలంటే ఏ రీతిలో ఉన్న జీవితం కలిగి ఉండాలి, ఇటువంటి విషయములు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా ఇకను రావాల్సిన వారు ఉంటే దయచేసి త్వరగా రావాలి అని నేను ఆశిస్తున్నాను. కారణం ఇదొక ముఖ్యమైన అంశం. ఈరోజు ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు, నేను దేవుని ఆలోచన అడుగుతున్నప్పుడు, ఉదయకాలం అని చెప్పేటప్పుడు అంత ఉదయకాలం ఏం కాదు, మేము రాత్రి 2 గంటలు అయింది పిఠాపురం నుండి మేము స్టార్ట్ అవుతున్నప్పుడు. మేము ఇక్కడ వచ్చి చేరినప్పుడు కరెక్ట్ 8 గంటలు అయింది, అనగా బాపట్లో చేరినప్పుడు 6 గంటల ప్రయాణం. వాహనం నడపడానికి ఒక ప్రియ సహోదరుడు వచ్చారు కనుక మేము ఉన్న సమయం వాహనంలో లేస్తూ నిద్రపోతూ మరలా లేస్తూ మరలా నిద్రపోతూ అలా వచ్చాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఫుల్గా టైర్డ్గా ఉండనని మాత్రం కాకుండా నాకైతే ఒక స్తోత్రం, ఒక రేడియేటింగ్ పెయిన్ ఉండదు. అది కొందరికి అర్థమవుతుంది. అందుకే నేను లైవ్లో చెప్పట్లేదంటే అది వినాలని ఆశిస్తున్న అందరూ ఉన్నారు. అలా వాళ్ళ సంతోషించకూడదని అది చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం. భయంకరమైన ఒక చెస్ట్ పెయిన్, అది ఆల్మోస్ట్ ఒక నెల నుండి అది కంటిన్యూ అవుతున్నది. అది ఈరోజు కొంచెం ఎక్కువగా రేడియేటెడ్ అయ్యి చేతిలోనికి వచ్చి వేళ్ళన్నీ వాటి నమ్స్ వచ్చి ఆమె ఏమంటారు అలా మంచి అనుభవం ఉండను. దేవునికి స్తోత్రం. నా పిలుపు నాకు తెలుసు కనుక నేను సంతోషంగానే ఉంటాను. దేవునికి స్తోత్రం. ఏదైనా వచ్చినప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని అనుకున్నాను. అప్పుడు నేను అనుకున్నది ఏమిటంటే ఒక 1.5 గంట పనుకుంటా, 1.5 గంట వరకు పనుకొని మరలా లేచి సిద్ధం అవ్వాలి అని. సో మరలా నేను లేచి సిద్ధం అవటానికి దేవుని సన్నిధిలో వచ్చి ఆలోచన అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పారు, నేను నీకు చెప్పాను కదా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సమయంలో అద్భుతకరమైన రీతిలో మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్న ఉదయకాలం నన్ను 4:37కి ప్రభు, ఆ రోజు కూడా చాలా లేట్గానే మేము పనుకున్నాం. ఆయనను ఐ థింక్ 1:30 ఏదో అయ్యుండొచ్చు మేము పనుకున్నప్పుడు. కానీ 4:37 అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు లేపి నేను ఓకే లేచారు కదా ప్రార్థన చేద్దామని అనుకుంటే ప్రార్థన చేయవద్దు అన్నారు నాతో. స్తోత్రం. సో నేను అలా కూర్చుంటుంటే ఇలా కూర్చున్నాను కాదు, అది మనం అందరం చేస్తున్న కార్యం. లేచిన తర్వాత మనము ఉదయకాలం లేచి వెంటనే అది కాదు, నేను అలర్ట్గానే దేవుని సన్నిధిలో ఉండను, దేవుని ఆలోచన అడుగుతూ ఉంటాను. అప్పుడు మరలా స్తుతిస్తూ మరలా ప్రార్థన ప్రారంభిస్తే పరిశుద్ధుడు ప్రార్థన చేయవద్దు, వేచి ఉండు అన్నారు. అంటే నీ విషయాలు ఏమీ చెప్పొద్దు, ఇప్పుడు కనిపెట్టు అన్నారు. మరలా దేవుని ఆలోచన కొరకు అలా కనిపెడుతూ ఉండను. కనిపెడుతూ నేను దైవీగా ఆలోచన స్వీకరించాలని వెయిట్ చేస్తున్నాను. ఏ తోటు రావట్లా, ఏ విషయము దొరకట్లేదు. అలాగనే కనిపెడుతూ ఉండను. దాదాపు 4:50 అయినప్పుడు నాతో ఇప్పుడు పనుకో అన్నారు.
అప్పుడు నేను ప్రభు ఏం మాట్లాడలేదు నాతో, ఏ ఆలోచన నాకు ఇవ్వలేదు, నేనైతే ప్రార్థన కూడా చేయలేదు, దేవా నేను స్తుతించుకొని ఉండను, మరి ఇప్పుడు సో నేను అనేక కాలం ఒక అనుభవంలో స్తోత్రం, మీలో కొందరు చెప్తున్నారు మాకు డైలీ మార్నింగ్ ప్రభు ఎలా పిలిచి లేపి మరలా పనుకో అంటున్నారు. అందుకే మేము లేస్తున్నా మరలా పనుకుంటున్నాం. అటువంటి డూప్లికేట్ పనులు ఏమొద్దు, నేను ఉన్నది చెప్తున్నాను, దేవునికి స్తోత్రం. సో పనుకో అని చెప్పి నేను మరలా పనుకున్నాను. అప్పుడు నాలో క్వశ్చన్ ఉంటున్నది, అదేమిటంటే ప్రభు ఆలోచన ఏమీ రాలేదు కదా, కానీ నీవైతే పిలిచారు. నేను పనుకున్నాను, పనుకొని మరలా లేచేటప్పటికి 8:30 అయింది. అప్పుడే లేచాను. నేను లేచిపోయి అలా కూర్చున్నాను, ఒక్క ఫ్లో స్టార్ట్ అయింది. అద్భుతకరమైన ఆలోచన దేవుడు తీసుకొని వచ్చి కొన్ని మర్మములు చూపించి, అబ్రహాం ఎప్పుడు నీతిమంతుడై మారారు, నీతిమంతుడై మారటానికి అబ్రహాములో ఏ కార్యం జరిగింది అని ఇలా రోమిలకు రాసిన పత్రికలో నుండి దేవుడు తీసుకొని పోయి అనేక ఏరియా చూపించి, అబ్రహాముకు నేను ఇచ్చిన ట్రైనింగ్కి ఉన్న ప్రత్యేకత ఏమిటి, ఇట్లా అనేక విషయం మాట్లాడారు. నేను అలా కూర్చొని కొన్ని పేజెస్ అలా రాశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అది అలా రాసి నేను చాలా ఎక్సైటెడ్ అయి ఉన్నప్పుడే మమ్మల్ని ఆహ్వానించినటువంటి వారు వచ్చారు. వారు వచ్చి బ్రేక్ఫాస్ట్ విషయంలో అన్నీ మాట్లాడడానికి వచ్చారు. అప్పుడు నేను చెప్పి ఇలా సబ్జెక్ట్ దొరికింది చెప్పి నేను ఆయనతో మాట్లాడుతున్నాను అని చెప్పి, ఆహా అలాగనైతే ఈరోజు మాకు మంచి ఆత్మీయ విందు ఉందని చెప్పాను. అప్పుడు నేను చెప్పాను ఇది మీ కొరకు కాదు, అది మీ కొరకు కాదు అని చెప్పేటప్పుడు మరి అన్నారు. అప్పుడు నేను చెప్పాను ఇది ఎప్పుడు చెప్పాలని నాకు తెలియదు, కానీ దేవుడు ఇచ్చిన ఆలోచన ఏదైనా బయటకి వస్తుంది. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, అయితే నేను లైవ్లో చూస్తానన్నారు. ఆమేన్. యూట్యూబ్లో లైవ్లో వస్తుంది కదా, అప్పుడు నేను చూస్తాను, కారణం ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా మీ ప్రతి మెసేజ్ వింటున్నామన్నారు. దేవునికి స్తోత్రం అని చెప్పాను. ఆ విషయం ఇప్పుడు కూడా స్టోర్లో ఉన్నది. మీరు కొందరు ఆలోచించారు అదే కదా ఇప్పుడు చెప్పబోతున్నాను, కాదు, దేవునికి స్తోత్రం, అది కూడా కాదు. హల్లెలూయా, ఆమేన్. అది ఎందుకు దేవుడు పెండింగ్లో పెట్టారు నాకు కూడా తెలియదు. సమయం వచ్చినప్పుడు దేవుడు మరలా అది ఒకసారిగా మరలా అది తీసుకొని వస్తారు, అప్పుడు అది బయటకు వస్తుంది. ఆమేన్. నా రీతిలో చెప్పాలంటే ప్రసంగం కాదు ప్రసవం, ప్రసంగం కాదు ప్రసవం. ప్రసవములో ప్రసవించిన వారికి తెలుసు, స్వీకరించిన వెంటనే ప్రసవిస్తారా? స్తోత్రం. స్వీకరించినది లోపల ఉండి ఒక 280 రోజు ఉండాలి. ఆమేన్. 9 నెల 9 రోజు 9 గంటలు 9 నిమిషం. ఆమేన్. కరెక్ట్గా చెప్తే 9 సెకండ్, ఇదే కరెక్ట్ అయిన టైం. సో ఇది లోపల ఉండే తీరాలి. దేవునికి స్తోత్రం. సో అదే రీతిలో వాక్యం దొరికిన ఆ విషయం కూడా నేను అలా ధ్యానిస్తూ ఉండను. అప్పుడు ప్రభు నాతో నేను నీకు చెప్పాను కదా అని చెప్పేటప్పుడు నేను మరలా ఆలోచించాను, ఓ అదే ప్రభు చెప్పి కాదు అని చెప్పి మరలా గడిచిన 3 రోజుల్లో మాట్లాడినటువంటి విషయంలో నుండి ఒక్కటి చెప్పవలసి ఉన్నది అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. గనుక నేను అందుకే చెప్పాను, ఇక ఎవరైనా వినవలసిన వారు ఉంటే వేరే ఏ పనిలోనూ ఉండకూడదు, మీరు రావాలి, లోపలికి రావడం సాధ్యమైతే ఉన్న స్థలములో రావాలని నేను మనవి చేస్తున్నాను. ఆమేన్. స్తోత్రం. మెయిన్ స్పీకర్ ఒకరు వస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఆమేన్. ఆ స్పీకర్కి నేను ఇప్పుడు మైక్ ఇవ్వను, మీరు అటు చూస్తున్నారు ఎవరని, వేరెవరు కాదు, మన ఎదిద్య దానియలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. కమ్, వెల్కమ్. మమ్మీ దగ్గర వచ్చి కూర్చో. యా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ వాక్యములు, ఈ ఆలోచన, దైవిక ఆలోచన స్వీకరించుటకు మనం సిద్ధం అవ్వవలసి ఉన్నది. ఆమేన్. అందుకొరకు నేను అక్కడ బోధించిన, దేవుడు ఇచ్చిన ఆ ఆలోచనలో ఉన్న 2 విషయం మీకు చెప్పి ముఖ్యమైన ఆ 3వ ఆలోచనలోనికి త్వరగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దేవునికి స్తోత్రం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు
మీరు ఎరుగరా. ఒకసారి పక్కన ఉన్న వ్యక్తి వైపు తిరిగి ఈ వాక్య భాగం మరలా బైబిల్లో చూడకుండా పక్కన ఉన్న వ్యక్తి కన్ను వైపు చూసి ఇది అడగండి. మీరు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. పక్కన ఉన్న వ్యక్తి వైపు చూడమంటే కొందరు పక్కన ఉన్న గోడ వైపు చూస్తున్నారు, కొందరు స్తంభం వైపు చూస్తున్నారు, కొందరు నా వైపు చూస్తున్నారు. నాకంటే పక్కన వేరే కొందరు అక్కడ ఉన్నారు కదా, వారిని అడగండి. దేవునికి స్తోత్రం. ఒకసారి కూడా పక్కన ఉన్న వ్యక్తి ఎవరో ఆ వ్యక్తి వైపు తిరగండి, ముఖం వైపు చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరేమైనా గొడవ పెట్టుకొని వచ్చారా? పక్కన ఉన్న వ్యక్తి స్తోత్రం. చూడండి, చూసి అడగండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. హల్లెలూయా. సో ఒక విషయం పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్నారు. అదేమిటంటే మనమే దేవుని ఆలయం. మనం నివసిస్తున్న ఇంటికి ఏమంటాం? గృహం, ఇల్లు, అంతే కదా, ఇలా అంటుంటాం. భవనం. స్తోత్రం. భవనం అంటారా? లేదు, సాధారణంగా ఇల్లు అంటారు. కానీ రాజునిదైతే ఏమంటారు? రాజభవనం అంటారు. మంచి సంపద కలిగిన ఒక వ్యక్తి అయితే చెప్తా బంగ్లా. స్తోత్రం. సో దేవుడు నివసించే ఇంటికి పేరే దేవాలయం. సో మీరే దేవుని మందిరం లేదా మీరే దేవుని ఆలయం అంటే అర్థం దేవాలయం. సో దేవుడు నివసిస్తున్నటువంటి ఆ ఇంటికి పేరే దేవాలయం. హల్లెలూయా. ఆమేన్. పక్కన ఉన్న వ్యక్తి వైపు తిరిగి చెప్పండి, దేవాయాని అని కాదు, దేవాలయం అని చెప్పండి. దేవాలయం. ఇప్పుడు చెప్పండి, మీరే దేవాలయం, దేవుని నివాస స్థానం మీరే. హల్లెలూయా. సో దేవుడు ఎక్కడ నివసిస్తారు? స్తోత్రం. ఎక్కడ నివసిస్తారు? నాలో. హల్లెలూయా. మీలో. సో దేవుడు నివసిస్తున్న ఇల్లు, దేవుని నివాస స్థానం మనిషి నిర్మితమైన ఏ బిల్డింగు కాదు. దేవుడే నిర్మించిన, దేవుడే సృష్టించిన ఈ శరీరములో నివసించుటయే దేవునికి ఇష్టం. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్పారు, మనిషి నిర్మితమైన ఆలయములో నేను నివసించువాడను కాను అన్నారు దేవుడు. మనిషి నిర్మితమైన ఆలయం, మనిషి నిర్మితమైన ఆలయములే గుడి అయినను, మసీద్ అయినను, చర్చ్ అని పేరుతో మనం పిలుస్తున్న ఆలయమైనను. చర్చ్ అని మాటకి ఆలయం అని అర్థం లేదు, చర్చ్ అని మాటకి సంఘం అని అర్థం ఉన్నది. సంఘం అని మాటకి కట్టడం అని అర్థం లేదు. దేవునికి స్తోత్రం. కానీ మనం చర్చ్ అంటే కట్టడమే మనం చూస్తున్నాం. స్తోత్రం. కారణం, చర్చ్ కట్టాలి, చర్చ్కి స్థలం కొన్నాం, ఇదే మనకు వినిపిస్తున్నది. ఇది చర్చ్ అని చెప్తున్నప్పుడు ఆ సబ్జెక్ట్ మనకు మారిపోతున్నది. సంఘం అని చెప్తే దానికి అర్థం బిల్డింగ్ కాదు, చేరి వస్తున్న గ్రూపును గురించి. హెబ్రీ భాషానుసారంగా చెప్పాలంటే జబా, TSABA. స్తోత్రం. సబా అంటే హెబ్రీ భాషలో సైన్యం అని అర్థం. సైన్యం. సబాయో, యెహోవా సబావోత్ అంటే సైన్యములకు అధిపతి అయిన దేవుడు అని అర్థం. సో జబా ఆయనకున్నది సైన్యం, సైనికులను సిద్ధపరుస్తున్నటువంటి సభ, సైనికులను సిద్ధపరుస్తున్న సంఘం. పాపముకు వ్యతిరేకముగా ఎలా పోరాడాలి, ఎలా పరిశుద్ధముగా జీవించాలి అని నేర్పిస్తున్నటువంటి స్థలమే సంఘం. స్తోత్రం. అది ఎక్కడ మనం చేరి వచ్చినను అది సంఘం అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది పాస్టర్ చెప్తుంటారు, మా సంఘస్థులను వారు పట్టుకొని పోయారు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి ఎవరు పట్టుకొని సంఘస్థులను తీసుకొని వెళ్ళరు. సంఘం సిద్ధమైతే అందరూ పరలోకం చేరుతారు. దేవునికి స్తోత్రం. సిద్ధం కాకపోతే ఏ పాస్టర్ గారి ఏ రీతిలో ఉండినను సరే, సిద్ధం కాని గ్రూపు మొత్తం నరగానికే వెళ్తుంది. డౌట్ ఏమీ వద్దు. స్తోత్రం. యేసయ్య అని పిలిచినందున మాత్రాన ఎవరును పరలోకం చేరరు. పరిశుద్ధ బైబిల్లో రాయబడి ఉన్నది, మీరు నన్ను ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు, కానీ
నేను చెప్పిన మాటలు మీరు చెయ్యట్లేదు, దేవుని అనుసరించకుండా ఉంటే మనం ఎవరము పరలోక రాజ్యం చేరము. మారుగా దేవుని వాక్యముకు లోబడి దైవ చిత్తానుసారంగా మనం జీవిస్తున్న వారమైన ఎడల ఆయనయే తన పరిశుద్ధాత్మ చేత మనలను పరిశుద్ధపరచి వాక్యం చేత ఉదక స్నానం చేసి మనలను కడిగి శుద్ధీకరించి పవిత్రులై మార్చి రక్త మాంసములు చేరలేని నిత్య రాజ్యములో ఆత్మను ఆయన కొనిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మనమే దేవుని నివాస స్థానం. హల్లెలూయా. ఆమేన్. సో మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం, బెతేల్ దేవుని ఇల్లు, దేవుని నివాస స్థానం, దేవాలయం మనం. దేవునికి స్తోత్రం. ఒక్కసారి కూడా చెప్పండి, మీరే దేవుని మందిరమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. హల్లెలూయా. హల్లెలూయా. మీరే దేవుని మందిరమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. సో దేవుడు చాలా పర్టికులర్గా మనిషి వైపు చూసి అడుగుతున్న మాటయే, ఈ విషయం మీకు తెలియదా? ఈ విషయం మీరు ఎరగట్లేదా? మీరు ఇది గ్రహించట్లేదా? నేను మీలో నివసించాలని ఆశిస్తున్నాను. హలో, ఆమేన్. దేవుడు మీలో నివసిస్తే కాపాడు అని చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆమేన్. కారణం, ఒక ప్రైమ్ మినిస్టర్ గారు నివసిస్తున్నటువంటి ఆ భవనముకు తప్పకుండా కావలి వారు ఉంటారు. స్తోత్రం. త్వరగా రావాల్సిన వారు త్వరగా వచ్చి కూర్చోండి. త్వరగా సమయమును సద్వినియోగపరచండి, కొంచెం స్పీడ్గా. కారణం, మనం త్వరగా ఈ సెషన్ ముగించి నేను వెళ్ళవలసి ఉన్నది కనుక కొంచెం స్పీడ్గా వచ్చేవాళ్ళు త్వరగా కూర్చోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. సో శ్రద్ధగా ఈ విషయం వింటాం. ఆమేన్. అన్నీ అరేంజ్ చేసిన తర్వాత చివరికి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళుతున్న గ్రూపు మాత్రంగా ఉండి మిగిలిపోతే ఏ ప్రయోజనము ఉండదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. సో అందుకొరకు శ్రద్ధగా ఈ విషయములు గ్రహించే తీరాలి. అందుకే నేను ఒక క్లాసు రూపములోనే ఈరోజు వాక్య భాగం చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయినది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా గ్రహించుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుని నివాస స్థానం, దేవుని మందిరం, దేవుని ఇల్లు మనమే. చెప్పండి, నేనే. హల్లెలూయా. దేవుడు నివసిస్తున్నది మసీదులో కాదు, దేవుడు నివసిస్తున్నది గుడిలో కాదు, దేవుడు నివసిస్తున్నది మనిషి నిర్మితముగా ఉన్న చర్చ్ అని చెప్తున్న ఒక బిల్డింగ్లో కాదు. దేవుడు ఆయనయే సృష్టించిన, ఆయనయే రూపకల్పన చేసిన నాలో మీలో ఆయన నివసిస్తారు. దేవునికి స్తోత్రం. ఆయన నివసించాలని ఆశిస్తున్నది వేరే ఎక్కడే కాదు, మనలో నివసిస్తారు. హల్లెలూయా. సో మనలో ఆయన నివసిస్తే తప్పకుండా మనకు కాపుదల ఉండదు. ఆమెను చెప్పటం మర్చిపోయిన వారిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెను కొందరు వాక్యం అని విని అలా వాక్యములో లీనమై ఉన్నదని ఆమెను కూడా మర్చిపోయారు. పర్లేదు. దేవునికి స్తోత్రం. ఆమెన్. ఈ సంఘముగా చేరి వస్తున్నప్పుడు ఉన్నటువంటి ప్రాక్టీసులు ఒకటియే ఆమెన్. అంతే మాత్రం కాదు, యేసుక్రీస్తు వారి పేర్లో ఒకటియే ఆమెన్ అనువాడు. అర్థం, తండ్రి అయిన దేవుడు చెప్తున్నవన్నీ అదే రీతిలో నెరవేరుస్తున్నారు గనుకనే ఆయనను ఆమెన్ అన్నారు. అదే రీతిలో వాక్య భాగం వింటున్నప్పుడు యేసుక్రీస్తుని పిల్లలైనటువంటి యేసుక్రీస్తు రక్తం చేత కడిగి శుద్ధీకరింపబడిన తండ్రికి పిల్లలమై మార్చబడిన మనం అందరము అదే రీతిలోనే వాక్యం స్వీకరించాలి. ఆమెన్. అంతే మాత్రం కాదు, ఆమెన్ అనేది మరలా నేను వెదగి వెళ్ళేటప్పుడు ఇకను అర్థమైంది. ఆమెన్. దేవుని నమ్మి ఉన్నామన్న దానికి సూచనయే ఆమెన్. అందుకని చెప్పాను, నిన్న ఒకటి అద్భుతకరమైన మర్మం దేవుడు ఓపెన్ చేసి చెప్పారు కదా, దానిలో ఒక్క విషయం కూడా ఇది, నేను దేవుని నమ్ముతున్నామని దానికి ఉన్న ప్రకటనయే ఆమెన్. కారణం, హెబ్రీ భాషలో ఆమెన్ అని మాటకి అర్థం నమ్మెను. ఆమెన్. హల్లెలూయా. AWMN ఆమెన్ అని చెప్తే నమ్మను అని అర్థం. ఆమెన్. వాక్యం వింటున్నప్పుడు ఆమెన్, నేను నమ్మాను అని అర్థం, నేను విశ్వసించాను. ఆమెన్. విశ్వసించుట వలన హల్లెలూయా నీతిమంతులుగా మార్చబడతారు. వేరే ఏ విషయమును బట్టి నీతిమంతులై మార్చబడరు, కానీ విశ్వసించుట వలన నీతిమంతులై మార్చబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెన్.
దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. మీరు సరిగా కోఆపరేట్ చేయాలి. కారణం నేను చెప్పాను, కంటిన్యూస్గా మీటింగ్ ఉండను. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నాకైతే కళ్ళ మంటగా ఉంది. ఆమెన్. మీరు స్తోత్రం ఆమెన్ చెప్పకుండా మీరు ఎలా ఖాళీగా ఉన్నాడు, నేను నిలబడి ఉన్నటువంటి స్థితిలోనే నిద్రపోతాను. దేవునికి స్తోత్రం. ఆమెన్. కనుక శ్రద్ధగా వాక్యం వింటూ ఉండండి. ఇది ముగించి వెళ్ళాలి. రేపటి దినం 2 సర్వీస్ ఉన్నది. సాధారణంగా మేము ఇక్కడి నుంచి వెళ్ళి చేరేటప్పటికి ఉదయం 4 గంటలు 6 గంటలు అవుతూ ఉండేది. మీరందరూ వాక్యం వినిపోయి నిద్రపోయిన తర్వాత మేము ప్రయాణం చేసి మేము అక్కడ పోయి చేసేటప్పుడు ఉదయం అవుతుంది. తర్వాత 2 సర్వీస్ ఉంది రేపు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత కొన్ని అరేంజ్మెంట్ ఉన్నది. దైవ చిత్తం అయితే డిసెంబర్ నెలలో 1వ తారీఖు నుండి 21 వరకు ఉపవాస ప్రార్థన జరుగుతున్నది. 18 నుండి 21 వరకు స్పెషల్ 4 రోజుల్లో అద్భుతకరమైనటువంటి దైవజనులు వస్తున్నారు. ఇంతవరకు హైదరాబాదులో ఎప్పుడునూ రాలేని ఒక అద్భుతకరమైన దైవజనుడు పాస్టర్ అనీష్ ఏలపారా అని గొప్ప అభిషేక్ ఒక దైవజనుడు వస్తున్నారు. అది మాత్రం కాకుండా పాస్టర్ జోషువా గారు వస్తున్నారు. ఈ మీటింగ్ అయిపోయి 27వ తారీఖున పాస్టర్ బెన్నీ జోషువా వస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. కొందరికి తెలుసు పాస్టర్ బెన్నీ జోషువా. తెలుసు ఎవరికైనా? నీ కృపయే కావలను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. స్తోత్రం. అదైన పాటే. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా సార్ అవును, నిన్ను పోలిన వారెవరు అనేక అద్భుతకరమైన పాటలు పాడి ఇప్పుడు తెలుగువారి మధ్యలో తమిళైనవి. దేవునికి స్తోత్రం. తెలుగువారి మధ్యలో ఇప్పుడు దేవుడు బాగా ఆయన వాడుకుంటున్న ఆ పాటల ద్వారా అనేకులు ఆరాధిస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. కరెక్ట్ ఒక్క డేట్ మనకు దొరికింది. 27వ తారీఖున ఆయనకి అవైలబుల్గా మేము ప్లాన్ చేసిన డేట్ 27 కనుక ఆయన వచ్చి అదే రోజు రాత్రి వెళ్ళిపోతున్నాం కనుక సాయంకాలం 4 నుండి 8 గంటల వరకే మీటింగ్ అరేంజ్ చేసాం. దేవునికి స్తోత్రం. మీరు రావాలని ఆశిస్తున్నాం. ఒకవేళ రావటానికి కుదరకపోతే ఎలైవ్గా ఉండి లైవ్లో జాయిన్ అవ్వాలి. లైవ్గా ఉండి లైవ్లో జాయిన్ అవ్వాలి అని అంటే అర్థం యూట్యూబ్ ఆన్ చేసి పెట్టుకుని నిద్రపోవద్దని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే. సో అనేకమైన ప్రోగ్రాం మధ్యలో ఉన్నది. ఇక నువ్వు చెప్పాలంటే నేను దానిలోకి వెళ్ళట్లేదు. ఎవ్రీడే అండ్ ఇదిలో కూడా ఇంకా ఈ రోజు తర్వాత కంటిన్యూషన్ చూస్తే 27వ తారీఖు కాదు 31వ తారీఖు వరకు ఆల్మోస్ట్ కంటిన్యూస్గా ఉంది ప్రోగ్రాం. కనుక మీ కోఆపరేషన్ కావాలి. కలిసి మనం దేవుని ఆరాధిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మొదటిగా చెప్పిన విషయం దేవుని ఆలయం ఎవరు? ధైర్యం ఉన్నవారు చెప్పండి నేనే. అప్పుడు కొందరికి ఉంది ధైర్యం అని అర్థమైంది. దేవునికి స్తోత్రం. ధైర్యం ఉన్నవాళ్ళు గట్టిగా చెప్పండి నేనే. ఏమిటి? వెరీ గుడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో మనమే దేవుని ఆలయం. దేవుని ఆలయములో దేవుని ఆత్మ నివసించుచున్నారు. ఇన్ అదర్ టర్మ్స్, ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ డ్వెల్లింగ్ దేర్, యు ఆర్ నాట్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ లేరు అంటే దేవాలయం కాదు. సో ఖచ్చితంగా ఏముండాలి? ఆత్మ ఉండాలి. దేవునికి స్తోత్రం. సో ఇదే విషయమే బెతేల్, దేవుని ఇల్లు, దేవుని నివాస స్థానం. హల్లెలూయా. మొట్టమొదటిగా యాకోబు పేరు పెట్టినప్పుడు ఇలాగనే చెప్పారు, ఇది దేవుని మందిరమగును, ఆలయమగును అని చెప్పి బెతేల్ అని పేరు పెట్టారు. అనగా దేవుని ఇల్లు అన్నారు. దేవునికి స్తోత్రం. తర్వాత దేవుడు నేర్పించినటువంటి విషయమే, నా ప్రార్థనా మందిరములో నేను వారిని ఆనందింపజేస్తాను. సో దేవుని మందిరం ఎలా ఉండాలి అంటే ప్రార్థించు మందిరమై ఉండాలి, ప్రార్థన చేయించుకునే మందిరమై ఉండకూడదు. అగైన్ ఐఎమ్ సేయింగ్ ప్రార్థించు మందిరమై ఉండాలి. ఆమేన్. మార్కు సువార్త 11:17లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవాలయం దగ్గరికి వచ్చేటప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నారు, నా మందిరం. చదవటం మంచిది. మార్కు 11:17. స్తోత్రం. హల్లెలూయా. నా మందిరం సమస్త ఇప్పుడు మనకు కాదు. ఆ తర్జమలో ఉన్న తప్పును మీరు కట్ చేసి కరెక్ట్ చేయండి. సమస్త జనులకు, సమస్త అన్ని జనులకు కాదు, సమస్త జనులకు.
ఆమేన్. కొందరికి డౌట్, మనం అలా కరెక్ట్ చేయొచ్చా? అది కరెక్ట్ చూపిస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం చదవండి. యెషయా ప్రవచన గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేసేదను, అంగీకారములగును. ఇప్పుడు శ్రద్ధగా వినాలి అందరూ. నా మందిరం సమస్త జనులకు ఉందా? అక్కడ కరెక్ట్ అయిందా? అని కొందరు లోపల అది మనం కరెక్ట్ చేయాలా అని వచ్చింది. అంటే జార్జ్ వివేకం లేకుండా ఏం మాట్లాడలేదండి, పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ఆలోచనయే చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ క్రిటిసైజింగ్ మైండ్ సెట్ ఉంటే కొంచెం పక్కకి పెడితే మంచిదే, ఆశీర్వాదం పొందుతారు, వేరేం కాదు. కొందరు తప్పులున్నాయా అని కనిపెట్టడానికి వాక్యం వింటారు, కొందరు తప్పిపోకుండా ఉండడానికి వాక్యం వింటారు. ఏ గ్రూపులో మీరున్నారని మీరు గ్రహించుకుంటే చాలు. దేవునికి స్తోత్రం. ఆమేన్. సో నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. సో దేవుని మందిరం ఎలా ఉండాలి? ప్రార్థించు మందిరమై ఉండాలి. ఆమేన్. మీరే దేవుని మందిరం, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారు. ఆమేన్. అది అర్థమైంది. రెండవదిగా ప్రార్థించు మందిరం, దీనికి బేత్ టెఫిల్లా అని చెప్పాలి. బేత్ టెఫిల్లా, BETHTFILAH, బేత్ టెఫిల్లా. టెఫిల్లా అంటే ప్రార్థన, బేత్ అంటే ఇల్లు, నివాస స్థానం. సో బేత్ టెఫిల్లా అని అర్థం. దేవునికి స్తోత్రం. సో యేసుక్రీస్తు వారు చెప్పారు, నా మందిరం ప్రార్థనా మందిరంగా ఉండాలి. కానీ మీరు ఏం చేశారు? దొంగల గుహ. అక్కడ ఉన్న ఆ వాక్య భాగం కొంచెం ముందు వాక్యములు మీరు చదివితే అన్నాను, ఇప్పుడు చదవనక్కర్లేదు, తర్వాత మీరు చదివితే చాలు. అక్కడ యేసుక్రీస్తు వారు వచ్చి చూసినప్పుడు దేవాలయం అయితే ఉంది, కానీ అక్కడ ఏం జరుగుతుందంటే క్రయ విక్రయములు జరుగుతుంది. క్రయ విక్రయం అంటే కొన్ని లోపలికి వస్తుంది, కొన్ని బయటికి వెళ్తుంది. ఈజీగా అర్థమవుతాయి. ఆమేన్. మనకు కూడా ఇదే ప్రాబ్లమే, కొన్ని లోపలికి వస్తుంది, కొన్ని బయటకు వెళ్తుంది. ఆమేన్. చెవుల ద్వారా కొన్ని లోపలికి వస్తుంది, కన్నుల ద్వారా కొన్ని లోపలికి వస్తుంది. ఆమేన్. స్తోత్రం. అన్ని లోపలికి వచ్చిన తర్వాత బయటికి కూడా వెళ్తుంది. అర్థమవుతుందా? ఆమేన్. ఇలా అనవసరమైన లోకములో ఉన్నది చూసి, లోకములో ఉన్నది విని, లోకములో ఉన్నది కొందరు శ్వసించి, అప్పుడు మీరు అనుకుంటారు మరి అది శ్వసించకూడదా? అది శ్వసించనక్కర్లేదు. శ్వసించటకు ఆయన ఇచ్చింది ఆక్సిజనే. హలో, మీకు అర్థం కావట్లేదే. కొందరికి విందుశాల దగ్గర ద్వారా నడిచి వచ్చేటప్పుడు అక్కడ కూడా ఇన్విటేషన్ ఉంది, ఇక్కడ మీటింగ్ కూడా ఇన్విటేషన్ ఉంది. నడిచి వచ్చేటప్పుడు అయితే ఇది తిని వెళ్దాం, మీకు అర్థమైంది కదా వెంటనే. ఆమేన్. అప్పుడు ఏమైంది? మంచి బిర్యానీ, కోడి పులావ్, లేచి వెళ్ళిపోదు. హలో, స్తోత్రం. ఆమేన్. ఆ వాసన దొరకగానే అది కావాలి. స్తోత్రం. కొందరికి ఏదైనా పెర్ఫ్యూమ్ వాసన చాలు వాళ్ళు డైవర్ట్ అయిపోవటానికి. మీకు అర్థం కావట్లేదా? కొందరు అది టీవీలో కూడా అడ్వర్టైజ్మెంట్గా చూపిస్తున్నారు కదా. ఒకడు ఏదో ఒక పెర్ఫ్యూమ్ కొట్టి అలా నదీ తీరంలో నడవగానే అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు మొత్తం లేచి ఆయన వెనకాల వెళ్ళారని చెప్పుకొని ఈ కాలేజీ వెళ్ళి పిల్లలు మొత్తం ఆ పర్ఫ్యూమ్ తీసుకొని కొడుతున్నారు. ఒక్క ఆమె కూడా వెనకాల రావట్లేదు. కొట్టి బాటిల్ ఖాళీ అయింది తప్ప. స్తోత్రం. ఆమేన్. ఆ మగపిల్లలకు మొత్తం ఉన్నటువంటి నా సలహా, నా అడ్వైస్ ఏమిటంటే, ఆమేన్, వివాహితులైన వారిని నీవు పోయి అడగండి. ఆమేన్. 100 మంది ఆడపిల్లలు నీ వెనకాల వస్తే, ఒక్కరు వస్తేనే ఉన్న భారం మాకే తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 100 మంది వెనకాల వస్తే నీ జీవితం ఏమవుతుందని. దేవునికి స్తోత్రం. ఒక్క ఆమె వెనకాల వచ్చేటప్పుడు భారం అని చెప్తే కొందరు నవ్వుతున్నారు. స్తోత్రం. హలో, ఆమేన్. భారం అంటే బాధ్యతను గురించి చెప్పాను, అది కాకుండా మోయలేని భారం ఏం కాదు. అదొక రసకరమైన, ఆమేన్, విశేషమైన భారమే. హలో, ఎవరు ఆమెన్ చెప్పకపోయినా నేను ఆమెన్ చెప్పే తీరాలి, కారణం నేను ఇంటికి వెళ్ళాలి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ఏదైనాను ఆమేన్ వాసన, ఆమేన్, అది కూడా లోపలికి వచ్చేటప్పుడు కొందరికి ఫీలింగ్ మారిపోతుంది. ఆమేన్. హలో, ఆమేన్. ఆహారం గురించి ఉన్న వాసన, ఒక్కొక్క విషయంలో గురించి కొందరు ఆమేన్ అందుకొరకు కొన్ని వాసనలు కనిపెడుతున్నారు. ఆమేన్. ఈ
కేరళ దాటి ఇక్కడికి వస్తే తమిళనాడు, ఆంధ్ర వచ్చేటప్పుడు ఎక్కువగా రోడ్డు పక్కన నిలబడి సాయంకాలం అయ్యేటప్పుడు కొందరు అమ్ముతారు. ఏంటి? మీకు అర్థమైంది కదా? ఆమేన్. అమ్ముతున్నారు పూలు. నాకు క్వశ్చన్ ఉంది, ఎందుకు? నీ ఉద్దేశం ఏంటి? ఇంక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏం తెలుసా? అసలు ఇండికే వెళ్ళని లోరీ డ్రైవర్స్ ఇది కొంటారు. ఇండికే వెళ్ళని లోరీ డ్రైవర్స్ ఇది కొంటారు. ఎందుకొరకు? నేను ఇదన్నీ ఇక్కడ చెప్పాలని ఆశించట్లేదు, కానీ గ్రహించాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది. మనిషిని డైవర్ట్ చేయడానికి లోపలికి వస్తున్న అనేకం, అదే క్రయ విక్రయం. అర్థమవుతుందా? ఒక వాసన కావచ్చు, ఒక చూపు కావచ్చు, వినినటువంటి ఒక మాట కావచ్చు, అన్ని ఈ లోపలోనికి వచ్చేటప్పటికి మనిషి నుండి వేరే కొనిది బయలుదేరుతుంది. అది మాటగా బయలుదేరుతుంది, అది స్పర్శగా బయలుదేరుతుంది. అర్థమవుతుందా? ఇది ప్రార్థనాలయమే. హలో, ఇది ప్రార్థనాలయం, దేవుని నివాస స్థానం. ఇది పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. సో పరిశుద్ధంగా ఉండవలసినటువంటి ఈ దేవాలయమును, ప్రార్థనాలయముగా ఉండవలసినటువంటి ఈ దేవాలయమును కేవలం ప్రార్థన చేయించుకో చాలు, నీవు ప్రార్థన ఏమీ చెయ్యనక్కర్లేదు అని ఈవెన్ క్రైస్తవులు కూడా నేర్పిస్తున్నప్పుడు నేను మీతో చెప్తున్నాను, ప్రార్థించు వారై ప్రతి ఒక్కరూ మారాలి. మనం ప్రార్థిస్తున్నది దేవుడు మన కొరకు ఏదో చెయ్యటానికని ఎవరైనా అనుకుంటుంటే అది తప్పు బోధ. దేవుడు మన కొరకు ఏదో చెయ్యటానికి కాదు ప్రార్థన. ప్రార్థన ద్వారా మాత్రమే మనకు మార్పు కలుగుతుంది. ఆమేన్. దీనికే చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ప్రార్థన ద్వారా మాత్రమే మనకు మార్పు కలుగుతుంది. మనలో మార్పు రావడానికే ప్రార్థన, మనలో తగ్గింపు రావడానికే ప్రార్థన, మనలో విధేయత రావడానికే ప్రార్థన, దైవ చిత్తం మనం తెలుసుకుంటకే ప్రార్థన. అర్థమవుతుందా? అది కాకుండా మనం ఏదో రిక్వెస్ట్ రాసి లేదా పెటిషన్ రాసి దేవునికి ఇస్తున్న రీతిలో కొన్ని యాచనలు కాదు, కొన్ని విజ్ఞాపనలు కాదు ప్రార్థన. అందుకే నేను చెప్పాను, కొన్ని సమయం దేవుడు చెప్తారు వేచి ఉండు, నేను చెప్తాను. అర్థమైందా? హల్లెలూయా. కనిపెట్టుకొని ఉండు, నేను మాట్లాడతాను. ఆమేన్. ఆయన మహారాజు అయి ఉన్నారు, ఆయన చిత్తమే నెరవేరాలి. హీ సోవరీన్ గాడ్. ఆయన సర్వోన్నతుడు, సర్వాధికారం గల దేవుడు. ఆయన చిత్తమే నెరవేరవలసి ఉన్నది. ఆమేన్. సో ప్రార్థన చేస్తున్నటువంటి వారు గ్రహించాలి, మన మనోభావం మారటానికి ప్రార్థన. ఇంకొకటి కూడా, ప్రార్థిస్తున్న మీలో తగ్గింపు రాని పక్షం, ప్రార్థిస్తున్న మీలో ప్రేమ రాని పక్షం, ప్రార్థిస్తున్న మీలో విధేయత రాని పక్షం అది సరి అయిన ప్రార్థన కాదు. అగైన్ సేయింగ్, ప్రార్థిస్తున్న మీలో తగ్గింపు రాని పక్షం, ప్రార్థిస్తున్న మీలో విధేయత రాని పక్షం, ప్రార్థిస్తున్న మీలో ప్రేమ రాని పక్షం ఆ ప్రార్థన కాదు. ఆమేన్. హల్లెలూయా. సో ఇప్పుడు పక్కన ఉన్న వ్యక్తి తిరిగి చెప్పండి, మీరే దేవాలయం. చెప్పండి, మీరే దేవాలయం. ఇప్పుడు మరలా చెప్పండి, మీరే ప్రార్థనాలయం. హల్లెలూయా. సో మనమే దేవాలయం, మనమే ప్రార్థనాలయం. సో ప్రార్థించువారు మనమే, దేవుని ఆత్మ నివసిస్తున్న దేవాలయం మనమే. హల్లెలూయా. ఇక ఒకటియే ప్రభు ఇక్కడ చెప్పమని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇది రెండు ఇంట్రొడక్షనే, కానీ ఇది ఇక మీ కొరకు మాత్రం ప్రభు చెప్పారు, ఇది వీరికి చెప్పమన్నారు. దేవునికి స్తోత్రం. అందుకొరకు ఆ వాక్యంలోనికి వెళ్తున్నాం. అందుకు ముందు ఒక్క వాక్యం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ఆమేన్. 66 పుస్తకములో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథములో చివరి అధ్యాయమే 22వ అధ్యాయం. ఆ 22వ అధ్యాయం ఆమేన్ 10, 11, 12 వాక్య భాగం ఒకసారి స్పీడ్గా చదువుతాం. మైకులో ఒకసారి చదువుతారా ప్లీజ్? దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆ కేబుల్ కొంచెం లాగి పెట్టండి. ఈ గ్రంథముందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కారణం సమీపమై ఉన్నది. నౌ శ్రద్ధగా వినాలి. అన్యాయం చెయ్యువాడు, ఆర్ యు లిసనింగ్? వింటున్నారా? ఎవరైనా అన్యాయం చేస్తుంటే నీ విసుకకుము,
నీ బాధపడవద్దు, నీవు ప్రయాసపడవద్దు, నీవు నిరాశ చెందవద్దు, నీవు కుంగిపోవద్దు. లెట్ ఇట్ బీ అంటున్నారు ప్రభు. చేయని. అర్థమవుతుందా? ఈ కాలం అందు ఏడ్పదే, ప్రభువా అతను అన్యాయం చేస్తున్నారు, ఆమె అన్యాయం చేస్తుంది ప్రభువా. ప్రభు చెప్పారు, ఇక నీవు దాని గురించి విచారపడవద్దు. శ్రద్ధగా వినాలి. వాక్యం వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్యానుసారంగా వర్తించుమారమై ఉండుము అని ఈ సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచన చెప్తున్నారు. ఇక మీదట అనవసరమైన విషయమును బట్టి నీవు కుంగిపోవద్దు. హల్లెలూయా. అనవసరమైన విషయములు బాధగా వచ్చేటప్పుడు ఆ పాట జ్ఞాపకం రావాలి. ఏ పాట? అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలివ చెట్టు కాపులేకపోయినను. ఆరాధనాగదయ్యా, ఆనందము పోవదయ్యా. ఆరాధనాగదయ్యా, ఆనందము నీలోనయ్యా. ఆనందింతున్ యెహోవాయందు సంతోషింతున్, నా దేవుని యందు ఆనందింతున్. యెహోవాయందు సంతోషింతున్, నా దేవుని యందు. రక్షణకర్తయైన దేవుని యందు, నా రక్షణకర్తయైన దేవుని యందు, రక్షణకర్తయైన దేవుని యందు, నా రక్షణకర్తయైన దేవుని యందు. నేను ఇక్కడ నిలబడి ఆనందింతున్ యెహోవాయందు అంటే కొందరు ఆనందింతు, నాకు అర్థం కాని దింతు. పక్కన ఉన్న వ్యక్తి వైపు ఒకసారి చూడండి, మీ పక్కన ఉన్న వ్యక్తి వైపు. ఎందుకంటే ఇప్పుడు నవ్వారు, చూడమనే కదా చెప్పారు. కాన్షియస్ మారాలి. ఆమేన్. ఆనందింతు. Do not be over concerned about anything. కావాల్సిన దానికంటే ఎక్కువగా దేని గురించి విచారపడవద్దు. బాధ్యత ఉన్నప్పుడు కొంచెం భారం ఉండదు, కానీ విచారపడవద్దు. విచారపడుట వలన అదే అంతే తప్ప వేరే ఏది జరగదు. అపవాదికి కావాల్సింది ఏమిటంటే నీవు విచారపడాలి, నీ బాధపడాలి, నీ భారంతో ఉండాలి, నీ వేదనతో ఉండాలి. ఉదయం నుండి సాయంకాలం మరి ప్రభు యాక్చువల్లీ నా రీతిలో చెప్పాలంటే ప్రభు మనల్ని కొట్టట్లేదు. దేవుని కృప. ప్రభు మనల్ని కొట్టాడు కానీ ఎందుకు రా ఇలా నడుస్తున్నారు? నేను నీకు రక్షణ ఇవ్వలేదా? నేను నీ కొరకు రక్తం కార్చలేదా? నా రక్తం వలన నీ పాపమును కడిగి నేను శుద్ధీకరించలేదా? నీ కొరకు పరలోకం తెరవలేదా? నీ కొరకు నిత్య నివాసం నేను సిద్ధపరచలేదా? నిన్ను చేర్చుకుంటానికి స్థలమును ఆయత్తపరిచి నేను తిరిగా రావట్లేదా? హల్లెలూయా. నీవు నా సొంత సొత్తు కాదా? ఆమె కన్ను పాపలాగా నిన్ను కాచి కాపాడి ఇప్పుడు వరకు నడిపించిన వాడను నేను కదా. నీవు నా సొంతమైనటువంటి వధువు కదా. అప్పుడు తిరిగి చెప్పాలి, ఆనందింతున్ యెహోవాయందు సంతోషింతున్, నా దేవుని యందు ఆనందింతున్. యెహోవాయందు సంతోషింతున్, నా దేవుని యందు. రక్షణకర్తయైన దేవుని యందు, నా రక్షణకర్తయైన దేవుని యందు, రక్షణకర్తయైన దేవుని యందు, నా రక్షణకర్తయైన దేవుని యందు. యెహోవా నా బలమా, నా కేడము నీవేనయ్యా. యేసయ్యా నా బలమా, నా కేడము నీవేనయ్యా. ప్రభువు నీవే, నా ప్రియుడవు నీవే, పరమానందం నీలోనే. చెప్పండి, ప్రభువు నీవే, నా ప్రియుడవు నీవే, పరమానందం నీ
లెక్క ఆనందింతున్ యెహోవాయందు సంతోషింతున్ నా దేవుని యందు ఆనందింతున్ యెహోవాయందు సంతోషింతున్ నా దేవుని యందు రక్షణకర్తయైన దేవుని యందు నా రక్షణకర్తయైన దేవుని యందు రక్షణకర్తయైన దేవుని యందు నా రక్షణకర్తయైన దేవాని యందు. హల్లెలూయా. మేము నిన్న గ్రౌండ్లో ఈ పాట పాడి అందరం కలిసి దేవుని ఆరాధించాం. కొంచెం సమయం గెంతులు వేసి దేవుని ఆరాధించిన తర్వాత జరిగిన కార్యం చెప్తున్నాను. స్తోత్రం. కొందరు స్టేజ్ మీదకి వచ్చారు. దైవ సాన్నిధ్యం అధికముగా దిగి వచ్చినందున ఒక్క వ్యక్తికి స్టేజ్లో నిలబడటానికి కుదరలేకపోయింది. ద పర్సన్స్ వాజ్ సో హెవీ. ప్రతి ఒక్కరు నేల మీద ఉన్నారు. దేవునికి స్తోత్రం. దైవ సాన్నిధ్యం అలా దిగి వచ్చింది. ఆమేన్. నేను మీతో చెప్తున్నాను, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలం నొందుదురు. మీ బలం లేకుండా చేయటమే అపవాది యొక్క పని. అందుకొరకు అనవసరమైన అనేక విషయాలు తీసుకుని వచ్చి అది చూడు, ఇది చూడు, ఎన్నిసార్లు చెప్పినా వీరికి అర్థం కాదు. ఎవరికి ప్రాబ్లం? అపవాది పక్క నుండి వెరీ గుడ్, నువ్వు అలాగనే ఉండాలి. ఇప్పుడు నీవు నా రూట్కి వచ్చావు. కంటిన్యూ. మనకైతే నీతి బోధం. తర్వాత నేను చెప్తే జరగాల్సిందే. ప్రభువా వీళ్ళకి అర్థం కావట్లేదు. ప్రభు వాళ్ళకి అర్థం కావట్లేదు, నీకు అర్థం కావట్లేదా అని. స్తోత్రం. హల్లెలూయా. దయచేసి గ్రహించండి. ప్రభు చెప్తున్నారు ఇక్కడ, ఆమేన్, ఇదిగో సమయం సమీపించింది, కాలం దగ్గరకి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? అన్యాయం చెయ్యవాడు చెయ్యరా బాబు. నెక్స్ట్, అపవిత్రుడుగానే ఉన్నాడు, ఇగను ఉండని. కానీ నీతిమంతుడై నీవుంటే విశ్వాసం వలన నీకు కలిగిన నీతిని నీవు కాపాడుకొనుటకు ఇకను నీతిమంతుడుగా. అర్థం, ఇకను నీవు విశ్వసించు. అర్థమవుతుందా? దర్ ఇస్ నో చేంజ్ లార్డ్. మార్పు ఏం రాలేదు ప్రభువా. నేను కనిపెట్టుకొని ప్రభు చెప్తారు, నీవు విచారపడవద్దు, ఇకను నమ్ము. నీతిమంతులుగా ఎలా మారాం? ఆయన యందలి విశ్వాసం మూలమున నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆమేన్. మన క్రియలను బట్టి మనం ఎవరు నీతిమంతులు కాలేరు. దేవుని యందున్న విశ్వాసమును బట్టి. దేవునికి స్తోత్రం. సో ప్రభు చెప్తున్నారు, విశ్వాసమును బట్టియే కదా మీరు నీతిమంతులై మారారు. ఇప్పుడు కూడా నమ్ము. ప్రభు ఎంతాక? నీవు చచ్చిపోయేదాక. ఆమేన్. హలో, నీవు నమ్ము. ప్రభువా 40 సంవత్సరమైంది, ఆయనకి ఏ మార్పు లేదు ప్రభువా. పర్వాలేదు, నమ్ము. చివరికి పోయి ఆయన తిట్టి నీ పరలోకం పోవాల్సిన నీవు పాతాళం పోకూడదు. ఆమేన్. 40 సంవత్సరం వేచి ఉన్న తర్వాత చివరికి నీకు టెన్షన్ ఎక్కువైపోయి అని చెప్పి నీవు నరకానికి వెళ్ళిపోకూడదు. ఆమేన్. నీవు ప్రభువా నేను నమ్ముచున్నాను. చెప్పండి, ప్రభువా నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. నమ్ముచున్నాను, నిన్నే నమ్ముచున్నాను, నమ్మకముగా నేనుంటాను. ఆ మిక్సర్ ఆపరేటర్ ఇక్కడ కొంచెం సహాయం ఇస్తే బాగుండేది. లేకపోతే గిద్యోను చెప్పి థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నమ్ముచున్నాను, నిన్నే నమ్ముచున్నాను, నమ్మకముగా నేనుంటాను. నమ్ముచున్నాను, నిన్నే నమ్ముచున్నాను, నమ్మకముగా నేనుంటాను. నమ్మదగిన దైవమా,
నమ్మదగిన దైవమా, నమ్మకముకు ఆధారమా, నమ్ముచున్నానయ్యా, నమ్మకముకు ఆధారమా, నమ్ముచున్నానయ్యా, నమ్ముచున్నానయ్యా, నమ్ముచున్నాను, నిన్నే నమ్ముచున్నాను, నమ్మకముగా నేనుంటాను. హల్లెలూయా. నీతిమంతుడు అయిపోయిందా? అయిపోయిందా? అదే అది అయిపోయిందా అని అయితే మనం మెసేజ్ కంటిన్యూ చేద్దామని. చదవండి. నీతిమంతుడు స్తోత్రం. నేను ఇప్పుడు చెప్పిన దానికి మంచి ఒక ఎగ్జాంపులే మనకి ఇక్కడ కనిపించినది. మనకి ఎలా అంటే అన్నిటికీ ఒక సమయం ఉంది. కొంచెం చేసిన తర్వాత మిగిలిన వదిలిపెట్టాలి. అయ్యో నేను చేయకపోతే ఏం జరగదు, భూమి అలాగనే తిరుగుతుంది. మనకు కొందరికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే నేను తిప్పకపోతే ఈ భూమి తిరగదేమో. హలో ఆమేన్. కొన్ని సమయం పిల్లల గురించి ఉన్నటువంటి భారం ఎలా ఉండదంటే వాడు చెప్తేనే చేస్తాడు. అందుకే ఆ విచారం నీకున్నందున నీవు చెప్పని పక్షం అతను చేయడు. ఒక్కసారి చెప్పాలి, తర్వాత చెయ్యకపోతే నోటితో చెప్పకూడదు, కర్రతో చెప్పాలి. అప్పుడు కూడా వినకపోతే బెల్ట్తో చెప్పాలి. 20 ఏళ్ళు వచ్చిన తర్వాత కాదు, 20 ఏళ్ళు వచ్చిన తర్వాత నీవు బెల్ట్ వాడితే అతను వేరే ఏదో వాడతాడు. చివరికి నీకు మిగులుతుంది తాడు. అందుకొరకు చిన్న అప్పుడు నుండియే అలా పెంచి చూడండి, సెట్ అయిపోతారు. హల్లెలూయా. ఆమేన్. మీ విధేయత సంపూర్ణమైనప్పుడు ప్రతి విధమైన అవిధేయతకు ప్రతిదండన చెయ్య మీరు సిద్ధమై ఉంటారు. కనుక మన విధేయతే సంపూర్ణం అవ్వాలి. ఆమేన్. మనం అవిధేయులమై ఉండి, అనగా వాక్యముకు మనం అవిధేయులమై ఉండి కొంతమందిని విధేయపరచుటకు ప్రయత్నం చేస్తే ఇది జరగదు. కానీ మనం విధేయులై మారేమనుకోండి, ఆటోమేటిక్లీ వారిలో విధేయత శక్తి వ్యాపిస్తుంది. హల్లెలూయా. నేను ఇంకా కొంచెం స్పీడ్లో చెప్పి ముగించాలి. నాకైతే మీకు ఇలా చెప్పడం ఇష్టమే, కానీ నేను వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో చదవండి వాక్యం చదవండి. పరిశుద్ధుడు ఇగను పరిశుద్ధత. నేను సెట్ అయ్యానని ఎవరు అనుకోకూడదు, నేను పర్ఫెక్ట్ అయ్యారని ఎవరు అనుకోకూడదు, నేను ప్రార్థన యోధురాల్ని ప్రార్థనా వీరుడని అని ఎన్నడూ అనుకోకూడదు. ఇగను వాక్యం చేత ఉదక స్నానం చేయబడిన వారమై మారితేనే మచ్చ మరక ముడత డాగు అట్టి మరి ఏదియు లేకుండా ఆయన న్యాయాసనం ఎదుట నిలబడుట సాధ్యం. దేవునికి స్తోత్రం. నెక్స్ట్, ఇదిగో దట్స్ అ ప్రామిస్. నేను అనుకున్నాను కొందరైనను ఆమేన్ చెప్తారని. హల్లెలూయా. కారణం మనకందరికి ఎదురు చూపిది, స్థలమును ఆయత్తపరిచి ప్రాణప్రియుడు తిరిగి వస్తున్నారు. యేసుని రాక కొరకు ఎదురు చూస్తున్న వారు కాని పక్షం క్రైస్తవులుగా ఉండటంలో అర్థమేమీ లేదు. యేసయ్య తిరిగి వస్తారని, నిత్యరాజ్యం నేను చేర్చబడతానని, నిత్య ఆనందంలో నేను ప్రవేశిస్తానని, నిత్య జీవం నాకు దొరుకుతాని, ఈ మాయ అయినటువంటి లోకమును విడిచి నేను వెళ్ళిపోతున్నానని నిశ్చేద మనలోనికి వస్తే హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కన్నీలు తిత్తిలో ఉంచును, కష్టముకు ప్రతిఫలం ఇచ్చును. కన్నీలు తిత్తిలో ఉంచును, కష్టముకు ప్రతిఫలం ఇచ్చును. లోకంలోను తండ్రి ఇంటిలోను ఘనపరచునని వాగ్దానం ఇచ్చిన యేసయ్యా. లోకంలోను తండ్రి ఇంటిలోను ఘనపరచునని వాగ్దానం ఇచ్చిన యేసయ్యా. యేసయ్యా యేసయ్యా జీవమా శ్వాసమా చూడాలి నీ మోముని పరుగులో. చేరదల్లి రమ్మునా ఆదరించునాదుడా అనుదినం కోరదు నిల్లునే. యేసయ్యా యేసయ్యా జీవమా శ్వాసమా చూడాలి నీ మోముని పరుగులో. చేరదల్లి రమ్మునా ఆదరించునాదుడా అనుదినం కోరదు నిల్లునే. పరలోక ఇల్లు నాకు సొంతమే. ఎంతమంది చెప్తారు? పరలోక ఇల్లు నాకు సొంతమే. ఒకసారి కూడా, పరలోక ఇల్లు నాకు సొంతమే. అద్దరికి చేరగా ఆనందమే. పరలోక ఇల్లు నాకు సొంతమే. అద్దరికి చేరగా ఆనందమే. మహిమ కిరీటంనే పొందుచున్న వేళలో మరిచెదన్ ఈ లోకపు మాయలన్నీ. మహిమ కిరీటంనే పొందుచున్న వేళలో మరిచెదన్ ఈ లోకపు మాయలన్నీ. యేసయ్యా యేసయ్యా జీవమా శ్వాసమా చూడాలి నీ మోముని పరుగులో. చేరదల్లి రమ్మునా ఆదరించునాదుడా అనుదినం కోరదు నిల్లునే. యేసయ్యా యేసయ్యా జీవమా శ్వాసమా చూడాలి నీ మోముని పరుగులో. చేరదల్లి రమ్మునా ఆదరించునాదుడా అనుదినం కోరదు నిల్లునే. జీవితం యేసునికి సొంతమే. మారని కనికరం నాపైన. జీవితం యేసునికి సొంతమే. మారని కనికరం నాపైన. మారని కనికరం నాపైన చూపిన యేసుని ప్రేమను ధ్యానించెదం. మారని కనికరం నాపైన చూపిన యేసుని ప్రేమను ధ్యానించెదం. హల్లెలూయా హల్లెలూయా. పరలోక ఇల్లు సొంతంగా ఉన్నది అని నిశ్చయం ఉన్నవారు ఇక్కడ ఉంటే వారు మాత్రం ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన కొరకు స్థలమును ఆయత్తపరిచి ప్రాణప్రియుడు అతి త్వరలో వస్తారు. అందుకు ప్రభు చెప్తున్నారు, ఇప్పుడు మనం చేయవలసిన కార్యం ఇది. అనీది చెయ్యవాడు అనీది చెయ్యిని. ఆమేన్. అపవిత్రుడు ఇకను అలా ఉండని పర్వాలేదు, కానీ నీవు మాత్రం ఇకను నీతిమంతుడుగా ఉండు. ఇకను నీవు పరిశుద్ధముగా ఉండు. కారణం ఏంటి? చదవండి. ఇదిగో మైక్లో చదవండమ్మా. త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చెప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది.
హల్లెలూయా. సో యేసు తిరిగి వస్తున్నారు, ప్రతి వానికి జీతం ఇవ్వబోతున్నారు, వాని వాని క్రియల చెప్పున. స్తోత్రం. అర్థం, మనం ఏమి యేసయ్యకి తిరిగి ఇస్తున్నామో, ఈ భూమిలో ఉన్న జీవిత కాలంలో మనం ఏమి చేశామో దాన్ని బట్టియే జీతం. ఆమేన్. మీరెవరైనా ఒక పెయింటర్ని పెయింటింగ్ పనికి ఇంటికి పిలిచాను అనుకోండి, మీరెవరైనా పెయింటర్ అంటే తెలుసు కదా, తెలుసా? స్తోత్రం. గోడ పెయింట్ చేసిన పెయింటరే, చిత్రకారుడు కాదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. గోడ పెయింట్ చేసిన పెయింటర్ని పిలిచారు. ఎందుకొరకు పిలిచారు? పెయింట్ పని చేయడానికి పిలిచారు. స్తోత్రం. పెయింట్ పని చేయడానికి పిలిచినటువంటి అతడు ఒక చెలగపార తీసుకొని పోయి బయట ఉండి గుంతలు తీస్తున్నారు. సాయంకాలం వచ్చేటప్పుడు డబ్బులు కావాలనంటే ఇస్తారా మీరు? కారణం ఏంటి? అతన్ని పెయింటింగ్ పనికే కదా పిలిచారు. అతడు చేయవలసిన పని ఏంటి? అదే రీతిలో దేవుడు మనలను ఒక్కొక్క కార్యం కొరకే పిలిచారు. హల్లెలూయా. ఆయన మన ద్వారా జరగాలని ఆశిస్తున్నటువంటి కార్యం నెరవేర్చుటకు మనల్ని పిలిచారు. స్తోత్రం. అందరినీ పిలిచినను అందరికీ పని ఒక్కటి కాదు, వ్యత్యస్తమైన పని. ఆమేన్. ఒక చేతిలో 5 వేలు ఉన్నప్పుడు 5 వేలు కూడా ఒకే షేపులో లేదు. ఒకే షేపులో ఉంటే ఒక బటన్ కూడా మనం వేసుకోలేం, తెలుసా? ఆమేన్. ఈ వేళ్ళకు వ్యత్యస్తమైన షేపులు ఉండుట వలనే. కారణం, ఒకసారి చింపాన్సీకి ఒక షర్టు వేయించి బటన్స్ వేయించడం నేర్పిస్తే చింపాన్సీ ఒక వేళ్ళు ఒకే లెవెల్లో పెట్టుకొని అది ట్రై చేసింది, కుదరలేదు. అందుకే మనిషి కోతి నుండి రాలా. హలో హలో స్తోత్రం. కొందరు అనుకుంటున్నారు మనిషి కోతి నుండి వచ్చిందని. వాని ముత్తాత ఫోటో చూసినప్పుడు అలా అనిపించి ఉండవచ్చు. నేనేం చేయాలి? దేవునికి స్తోత్రం. ఇంటిలో ముత్తాత గారి ఫోటో ఉంది, చూడగాను. అప్పుడు ఫైనల్ చేసుకున్నారు కోతి నుండి వచ్చాను, నేను కోతి నుండి రాలా. దేవునికి స్తోత్రం. అలా నమ్ముతున్నటువంటి వారు ఉంటే అది మీ విషయం. నేను కోతి నుండి రాలా, దేవుని యొద్ద నుండి వచ్చాను. మా నాన్నగారు, మా తాతగారు అందరూ దేవుని యొద్ద నుండి వచ్చాను నేను నమ్ముచున్నాం, కానీ కోతి నుండి రాలేదని పూర్తిగా నమ్ముచున్నాం. దేవునికి స్తోత్రం. ఏదైనా వ్యత్యస్తమైనటువంటి షేప్లో 5 వేలు దేవుడు పెట్టినప్పుడు, స్తోత్రం. నేను షేప్ అని చెప్పాడు, మీరు నా చేతిలో నుండి రేగా చూస్తున్నారు, అది చూడకండి. దేవుని వెంటనే కొందరు హస్తరేగా చూస్తున్నారు. ఏం చేద్దాం, నాకు అలాగనే ఉంది, కరెక్ట్ స్ట్రైట్ ఉంది జీవితం, అలాగనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా చూపిస్తాను. ఓకే, 5 వేలు. ఈ 5 వేలకు ఒకే షేపు కాదు, కానీ అపోస్తలుడు, ప్రవక్త, సువార్తికుడు, కాపరి, బోధకుడు అని 5 రకాలైన పరిచర్య దేవుడు ఇచ్చినప్పుడు 5గురు కలిసి పని చేయాలి అని దేవుడు ఆశించారు. 5గురికి ఇచ్చినటువంటి పరిచర్య వ్యత్యస్తముగా ఉండినను 5గురు కలిసి పని చేయాలి. 12గురు శిష్యుల్లో పేతురు అపోస్తుల గారి 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ చేత నిండుకొన్నవాడ. మీరు వెళ్ళనక్కర్లేదు, వింటే చాలు. ఇప్పుడు అదన్నీ అక్కడ ఆల్రెడీ ఉన్నదే, అది ఇంతకు ముందు చదివి ఉంటే గుర్తుండదు. దేవునికి స్తోత్రం. నిలబడినప్పుడు మిగిలిన 11గురు కలిసి నిలబడ్డారు. అర్థం, ఆయన ఏం చెప్తున్నారో అదే మా సందేశం అని. ఈ కాలంలో అది అర్థం కావట్లేదు. కారణం, ఒక్క పాస్టర్ వస్తే ఇంకొక పాస్టర్ దిగిపోతున్నారు కనుక ఈ కాలంలో ఒక్కొక్కరిది వ్యత్యస్తమైన మెసేజ్ అని అనుకుంటున్నారు. కాదు, అందరికి ఉన్నది ఒకే విషయమే, కానీ వ్యత్యస్తమైన రీతిలో దేవుడు ఉపయోగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇచ్చారు దేవుడు. సో దేవుడు ఏం ఎదురు చూస్తున్నారంటే, నాకు ఇచ్చిన పని నేను చేస్తున్నానా అని దేవుడు చూస్తారు తప్ప, జోషికి ఇచ్చిన పని నేను చేస్తున్నానా అని దేవుడు నన్ను అడగరు. ఆమేన్. నా కుమారునికి దేవుడు ఇచ్చినటువంటి ఒక పని ఉంది, అది తను చేయాలి. నేను చేసిన పని నీవు చెయ్యాలరా, నీకు తెలియదని చెప్పి నేను ఆయన తిడితే మేమిద్దరం నరకానికి వెళ్ళటమే తప్ప ఏ ప్రయోజనం ఉండదు. అందుచేత అడ్వాంటేజ్గా తీసుకొని రేపు నుంచి ఏం చెప్పొద్దని చెప్పుకొని రాకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ తన మీద ఒక నియమనం ఉంది, దేవుని నియమనం. దేవుడు ఎదురు చూస్తున్న ఒకటి, ఆ నియమనం ఏమిటో, ఆ పిలుపు ఏమిటో గ్రహించినట్లుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? ప్రార్థన ద్వారా మాత్రమే ఏ ఫలం ఇవ్వాలి అని తెలుసుకుంటాం. ఆమేన్. ఇప్పుడు ఒక వాక్యం చదువుదాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 19వ వచనం.
7:19. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఫలం ఇవ్వని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వాక్యం కూడా లూకా సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. మారు మనస్సునకు తగిన ఫలము. స్తోత్రం. ఒక వ్యక్తి, నేను మారు మనస్సు పొందానండి. ఆమేన్. ఇందుకు ముందు పాస్టర్ గారిని కొట్టే వ్యక్తి, మారు మనస్సు పొందారు, పశ్చాత్తాపడ్డారు. అర్థం, పాస్టర్ గారిని కొట్టడం ఆపారు. స్తోత్రం. ఇప్పుడు పాస్టర్ గారికి ఈయన సెక్యూరిటీ. హలో, ఇందుకు ముందు పాస్టర్ గారిని కొట్టారు, ఇప్పుడు పాస్టర్ గారికి ఈయనయే సెక్యూరిటీ. స్తోత్రం. ఇప్పుడు పాస్టర్ గారిని ఎవరైనా ముడితే ఈయన కొడతారు. ఇందుకు ముందు పాస్టర్ గారిని కొట్టారు వీధిలో, ఇప్పుడు పాస్టర్ గారి సెక్యూరిటీగా పాస్టర్ గారితో ఉన్నారు. ఆమేన్. కొట్టడం మాత్రం ఆపల. ఇందుకు ముందు పాస్టర్ గారు, ఇప్పుడు విశ్వాసిని. దీనికి మారు మనసుని చెప్పుకోవచ్చా? లేదు. ఉద్యోగం మారింది. ఆమేన్. పొజిషన్, అనేకులు మారు మనసు ఇలాగనే. అర్థమవుతుందా? అనేకులకి ఆ మారు మనసు ఇలాగనే. స్తోత్రం. ఇందుకు ముందు బార్లో ఉండి గొడవ చేసేవాళ్ళు, ఇప్పుడు చర్చిలో వచ్చి గొడవ చేస్తున్నారు. అంతే. హలో, ఏమే? ఇందుకు ముందు వెళ్ళే ఆఫీసులోని వెళ్ళిన చోట్లలో షాప్ పీస్గా ఉండను, ఇప్పుడు చర్చిలో షాప్ పీస్ అయి మారారు. హలో, ఏమే? ఇందుకు ముందు ఆడంబరం, అలంకారం మొత్తం మనుషుల్ని, మిగిలిన వారిని చూపించడానికి ఒక పెళ్ళికి వెళ్తే పక్క ఇంటిలో ఉన్న ఆభరణాలు కూడా వేసుకొని వెళ్ళేది. ఆమె. స్తోత్రం. వాళ్ళది సేఫ్గా తీసి ఇచ్చేటప్పుడు కరెక్ట్గా తీసుకునేవాలి. మొత్తం ఇమిటేషనే ఆయనను. అదన్నీ వేసుకొని షో చూపించి వెళ్ళిన అదే వ్యక్తి ఇప్పుడు చర్చికి వెళ్తున్నారు అదే రీతిలో. దీనికి మారు మనసు చెప్పుకోవచ్చా? మీరు చెప్పండి. ఇందుకు ముందు కోపంగా మాట్లాడుతూ ఉండను వీధిలో. ఈ వీధిలో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఈ బయాలజికల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. జీవశాస్త్రపరమైనటువంటి భాష. ఆమె. ఆ సమయమున చాలా అవయవముల గురించి కూడా మాట్లాడతారు. ఇప్పుడు అది విడిచిపెట్టారు, చర్చిలోనికి వచ్చారు. చర్చిలోనికి వచ్చినందున మాట్లాడి వచ్చినప్పుడు అంతే, లోపల చెప్పాడు. అర్థమవుతుందా? దీనికి మారు మనసుని చెప్పుకోవచ్చా? లేదు. ఇక్కడ రాసిన విషయం, మారు మనస్సునకు తగిన ఫలం ఇవ్వాలి. సో దేవుడు ఎదురు చూస్తున్నారు, నీ నుండి సరి అయిన ఫలం రావాలి. మాటలో మాత్రం కాదు, చూపులో మాత్రం కాదు, క్రియలో మాత్రం కాదు, అలంకారములో మాత్రం కాదు, అన్ని విషయములోనూ మారు మనస్సునకు తగిన ఫలం. యేసు ఎదురు చూస్తున్న ఫలం ఇవ్వాలి. ఫలింపని చెట్టును ఏం చేస్తారు? నరికి అగ్నిలో పడవేస్తారు. హల్లెలూయా. ఆమేన్. ఒక విషయం మీకు జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను. మార్కు సువార్తలో 11వ అధ్యాయం 12వ వచనం ఇలా రాసి ఉన్నది. మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి వాక్యం చూడండి. యేసుక్రీస్తు వారు మార్కు 11. అది దగ్గరికి రావట్లేదు, అందుకే. ఒలివల కొండ దగ్గరనున్న ఆ మైక్ ఎక్కడికి పోయిందో, ఛాయ్ త్రాగడానికి వెళ్ళినట్టుంది. ఒకసారి కూడా తీర్మానం తీసుకోకూడదు, ఇంకా ఈయన వస్తే నేను మాత్రం వాక్యం చదువును అని. స్తోత్రం. యెరూషలేమునకు ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫాగే బెతనియా. బెత్ఫాగే అనే మాటకి బెత్ అంటే ఇల్లు, బెతేల్ అంటే దేవుని ఇల్లు, బెత్ సెఫిల్లా అంటే ప్రార్థించే ఇల్లు. ఆమేన్.
ఇప్పుడు బెత్ఫాగే అంటే అన్రైప్డ్ ఫిగ్స్, హౌస్ ఆఫ్ అన్రైప్డ్ ఫిగ్స్. రైప్ అంటే పండినది, అన్రైప్ అంటే పండలేదు కానీ కాయలు ఉన్నాయి. హౌస్ ఆఫ్ అన్రైప్డ్ ఫిగ్స్, అదే బెత్ఫాగే. బెతనీ అంటే హౌస్ ఆఫ్ ఫిగ్స్, అంజూరపు ఇల్లు, అంజూర పండు ఒక ఇల్లు. స్తోత్రం. ఒకటి అంజూర పండే కానీ ఇగను పండలేదు, అది కూడా బెత్ఫాగే. నెక్స్ట్ బెతనీ. సో బెత్ఫాగే బెతనీకి వచ్చారు. ఇప్పుడే యేసుక్రీస్తు వారు అవతల వైపున గ్రామముకు పంపిస్తున్నారు. ఇక అదే అధ్యాయంలోనే 12వ వచనంలోనికి రండి. 12వ వచనం. సో బెతనియా నుండి వెళ్తున్నారంటే దానికి అర్థం ఏంటి? హౌస్ ఆఫ్ ఫిగ్స్, అంజూరపు ఇండి ద్వారా వెళ్తున్నారు. ఇప్పుడు ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టు. స్తోత్రం. సో ఆ ఊరికే పేరు అంజూరపు ఇల్లు. ఇప్పుడు ఆకులు గల అంజూరపు చెట్టు, ఈయనకి ఆకలి కలిగినందున ఈయన చూశాడు. స్తోత్రం. యేసు అక్కడికి వెళ్ళినప్పుడు ఆకులు తప్ప షో మాత్రమే ఉండను, ఫలం ఏది లేకుండా ఉండను. నెక్స్ట్ పండ్ల కాలం కాదు. ఇదేనండి, పండ్ల కాలం కాదు. మనం చెప్తున్నమాటే వాళ్ళు తిట్టారండి, అందుకే కదా నేను తిట్టాను అంటే కాలం ఇది కాదు. మీరు నెమ్మదిగా మాట్లాడి, నేను కూడా నెమ్మదిగా మాట్లాడతాను. అర్థమైందా? సీజన్. ఆమేన్. మీరు ప్రేమిస్తే నేను కూడా ప్రేమిస్తాను, అంతే. మీరు దూషిస్తే నేనంతే. అదే నా దేవుడు మనం కూడా ఎదురు చూస్తున్నారు. మారు మనస్సునకు తగిన ఫలం. అర్థమవుతుందా? స్తోత్రం. వారు ఎలా ఉన్నారు అందును బట్టి సీజన్ మారినందున ఫలం ఇవ్వకుండా ఉన్న వ్యక్తిగా ఉండకూడదు. ఆమేన్. ఇది మీకు అర్థం అవడానికి ఒక్క వాక్యం వెంటనే చూపిస్తాను, అప్పుడు మీకు కరెక్ట్ అర్థమవుతుంది. మీరు వెంటనే వెళ్ళండి. ప్రకటన గ్రంథం. స్తోత్రం 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 స్తోత్రం. 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. 22వ అధ్యాయం 2వ వచనం. మొదటి 2 వాక్యం త్వరగా చదవండి. ఈవలను ఆవలను అంటే ఇద్దరిలోను అద్దరిలోను నెలకు. అప్పుడు అర్థమైంది కదా సీజన్ ప్రకారం కాదని. అర్థమైందా? దేవుని సన్నిధిలో ఉన్న చెట్టుకున్న ప్రత్యేకత ఏమిటంటే సీజన్ చూసి కాదు, ఎల్లప్పుడూ ఫలం. నెల ఫలం ఉంది. చెప్పండి, నెల ఫలం. పక్కన వ్యక్తి వైపు చూసి చెప్పండి, నెల ఫలం. నెల ఫలం. స్తోత్రం. నెల ఫలం లేకపోతే నేల మీద పడటమే. దేవునికి స్తోత్రం. ఆమేన్. యేసు వచ్చి తిరిగండి, మార్కు సువార్తలోకి రండి. యేసు వచ్చి చూశారు. యేసు వచ్చి చూసినప్పుడు ఫలం లేదు. వెంటనే ఊరిలో ఉన్నవాళ్ళు చెప్పేది కాలం కాదండి, ఇది సీజన్ కాదు అన్నారు. అర్థమవుతుందా? సీజన్ను బట్టి కాదండి, ఆయన చూస్తున్నప్పుడు ఫలం ఉండాలి. ఆయన ఎదురు చూస్తున్న ఫలం మనలో ఉండాలి. ఆత్మ ఫలములు మనలో ఉండాలి. మారు మనస్సునకు తగిన ఫలం ఉండాలి. యేసు ఏం చేశారు? ఇక మీదట నీలో నుండి ఏ ఫలము లేకుండా పోవునుగాక అన్నారు. ఊరు బెతనీయే, కానీ ఆ చెట్టు వేరు నుండి ఎండిపోయింది. మనం అనుకుంటా యేసయ్య ఎంత దుష్టుడండి, ఇలా చెప్పవచ్చా? హలో, నా యేసు నీతిమంతుడండి, నా యేసు పరిశుద్ధుడండి. యేసులాగా ఎవరు లేరు. ఆయన చేస్తున్నది మొత్తం మేలే. మనకు మంచి ఒక ఎగ్జాంపులే చూపించారు. నేను ఎదురు చూస్తున్నప్పుడు, నేను నీ యొద్దకి వచ్చినప్పుడు ఫలం ఉండాలి. ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నారు, ఫలమిస్తున్న వారమై ఉండాలి. అందుకే ఆయన చెప్పారు, నీతిమంతుడు ఇగను నీతిమంతుడుగా ఉండాలి, పరిశుద్ధుడు ఇగను పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్. 2 వాక్యం కూడా వెంటనే చూపించి నేను ముగించబోతున్నాను. ఈ ఫలం రాకుండా పోవటానికి ఉన్న కారణం లూకా సువార్త 8వ అధ్యాయం. లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనం చదవండి. 11వ వచనం. విత్తనం ఏమిటి? ఇప్పుడు 14 చదవండి. 14.
ఇది వినండి, స్తోత్రం. కొందరిలో ఫలం రాకుండా పోవడానికి ఉన్న కారణం, హలో, ఇది చాలా శ్రద్ధగా వినాలి. విని కొంచెం కాలం ముందుకు పోవగానే, అర్థం ఈరోజు 29వ తారీఖు, రేపు 30, 1వ తారీఖు వచ్చేటప్పటికే సోమవారం అయింది, వర్కింగ్ డే. వెంటనే ఆలోచన మారుతుంది. ఏమేమి వస్తుందంట? ఈ జీవన సంబంధమైన విచారం. కొందరికి ఈ భూమిలో ఉన్న జీవనం గురించి ఉన్న విచారమే ఉంది ఎల్లప్పుడూ. వీరికి పరలోకం వెళ్ళాలని ఆశయే లేదు. హలో, భూమిలో ఇల్లు కొనవద్దని నేను చెప్పను, అవకాశం దొరికితే కొనండి. ఆస్తి కొనవద్దని నేను చెప్పను, అవకాశం దొరికితే కొనండి. కానీ జీవితం మొత్తం ఇదే కాకూడదు ఆలోచన. హలో, మనకు ఒక ఆశ ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి, ఒక నిరీక్షణ ఉండాలి. పరలోక ఇల్లు నాకు సొంతమే, అద్దరికి చేరగా ఆనందమే, మహిమ కిరీటంనే పొందుచున్న వేళలో మరచేదన్ ఈ లోకపు మాయలన్నీ. మన జీవితం కొందరికి సాక్ష్యం అవ్వాలి. నేను 28 సంవత్సరం అయిందండి దేవుని సేవలో ఉన్నాను. ఇది 28వ సంవత్సరం. నన్ను 25 సంవత్సరం నుండి పరిచయం ఉన్న వ్యక్తియే జోషి గారు. 25 సంవత్సరం. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు ఏనాడు కూడా ఎక్కడైనా ఒక స్థలం కొనాలని విచారం రాలా, ఏదో ఒకటి కట్టాలని బాధ రాలా. హలో, ఎందుకు చెప్తున్నా తెలుసా? నా కొరకున్నది దేవుడు సిద్ధపరిచి ఉన్నారు. ఇక ఇక్కడ కావాలి అంటే ఆయన అది కూడా సిద్ధపరుస్తారు. మీరెవరు చెయ్యవద్దని నేను చెప్పట్లేదు. మీకు అవకాశం దొరికితే స్థలం కొనటం, ఇల్లు చెయ్యండి. కానీ అదే టెన్షన్ అయి ఉండకూడదు, అదే విచారమై ఉండకూడదు. కొందరి జీవితంలో ఉన్న మొత్తం ఒక ఇల్లు కట్టాలి. ప్రార్థన మొత్తం ఒక ఇల్లు కొరకు. నేను అడుగుతున్నా, చివరికి ఇల్లు కట్టేటప్పుడు సెటిల్ అయింది, ప్రభు చెప్తారు సెటిల్ అయింది కదా, అక్కడే ఉండి రావద్దు. అనేకులకు ఒక్క విషయమే, ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్? ప్రభు అయిన యేసుక్రీస్తు రెండో రాకడ కొరకు మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉన్నారు అనంటే ఆ ఇల్లు సొంతంగా ఉన్నది అని నిరూపిస్తున్న కార్యం ఈ భూమిలో కనిపించాలి. మన ఆలోచన విధానం మారాలి. ఇక్కడ ఏముందంటే, ఈ జీవనము గురించి ఉన్న విచారం, ఇదే ముళ్ళ పొదలో పడినటువంటి విత్తనం. విత్తనమైతే పడింది, వాక్యమైతే విన్నారు, కానీ విచారం ఎక్కువైపోయింది. ఏమేమి విచారం ఉంది? చదవండమ్మా. ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. పరిపక్వముగా ఫలింపనివారు అర్థమైంది తెలుసా? ఎక్కడో కొంచెం ఫలం అనేది వస్తుంది, కానీ ఇది పండట్లా. మీకు అర్థమవుతుందా? అయ్యో, నేను కనిపెట్టి తీసుకొని వస్తున్న అంశం కాదు, ప్రభు ఇది చెప్పమన్నారు. హల్లెలూయా. ఇదేనండి ముళ్ళ పొదలో పడిన విత్తనం. అనేక విషయం గురించి టెన్షనే. నాకు ఒక డాక్టర్ గారిని తెలుసు. హల్లెలూయా. తను ఒక ఇల్లు కొంచెం కష్టపడి హైదరాబాద్లో కొనిపెట్టారు. ఆ ఇంటిలో తన సహోదరునికి నివాస స్థానం ఇచ్చారు. తను అద్దె ఇంటిలో ఇప్పుడు కూడా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. తన చేతిలో కొంచెం డబ్బులు తను పని చేసిన దాన్ని సమకూరిస్తే నాకు కాల్ చేసి, అప్పా ఒక మీటింగ్ పెట్టాలి మనం. నేను అడుగుతాను, హౌ? అప్పుడు ఆమె చెప్తున్న మాట తెలుసా? నా యేసు నాకు చేసినటువంటి మేలు నేను జ్ఞాపకం చేస్తే నా యేసే కొరకు నేను చెయ్యకుండా ఉంటానా? సత్యం చెప్పాలంటే కొన్ని సమయం నాకు అసూయ వస్తూ ఉంటుంది. స్తోత్రం. కానీ నాకంటే ప్రతిఫలం ఈమెకి పరలోకంలో ఉండదేమో. ఒకే ఒక ఆశ, ఎక్కడ అన్నది విషయం కాదు,
കാരണം మేము మీటింగ్ అరేంజ్ చేసే మినిమం నేను స్టేజ్లో ఉంటాను, 10 మంది నన్ను చూస్తారు, 10 మంది వలన అనవసరమైన ఘనత నాకు దొరికిపోతుంది. స్తోత్రం. అలా ఈ భూమిలో దొరికి ప్రభు అది నష్టం కాకూడదని ప్రతి స్టేజ్లో పోయినప్పుడు మోగరిస్తున్నా. కానీ తనకున్నటువంటి ఆలోచన, ఆశ, వేదన మొత్తం ప్రభువుని ఎలాగైనా మహింపరచాలి. అప్పుడు తను చెప్తున్న మాట, నేను పిచ్చిదాని వలే పరిగెత్తి అందరిని పిలిచారు. అందరూ నా గురించి అనుకుంటారు ఈమె పిచ్చిది అని. అప్పుడు ఈమె చెప్తున్న మాట, అలా వారు అనుకొని డాక్టరే. స్తోత్రం. గైనకాలజిస్ట్గా ఐ థింక్ 18 హౌ మెనీ ఇయర్స్ నిషా? 18? నో ఐ థింక్ 18 సంవత్సరం గైనకాలజిస్ట్గా వర్క్ చేసినప్పుడు తన 18 ఇయర్స్లో కూడా ఒక్క సిజేరియన్ సెక్షన్ లేదు. ఏదైనా ఆపరేషన్ అని చెప్తే ఈమె కొంచెం నూనె తీస్తారు, నో 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 అని మిగిలిన డాక్టర్స్ చెప్పి పోయి అప్లై చేసి, ప్రభువా ఇది నార్మల్ అయ్యే తీరాలి. మిగిలిన డాక్టర్స్ అడుగుతారు, నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఏమిటో, నేను పిచ్చిదాన్ని కదా. ఒకరోజు అందరూ సిజేరియన్ చెప్పినటువంటి బిడ్డ తనకి ఈమె ప్రార్థన చేసుకొని నార్మల్ అయింది. కానీ బయటకు వచ్చినప్పుడు ఆ బిడ్డ కలర్ మారటం మొదలైంది. ఫుల్ బ్లూ కలర్లోనికి మారింది. ఆక్సిజన్ లేదు. అందరూ ఈమె వైపు చూసి చెప్పారు, చూసారా బ్రతుకుదు, ఆ బిడ్డ చచ్చిపోయింది అన్నారంట. ఈమె కొంచెం నూనె తీసి అప్లై చేసి వాళ్ళు ముందు ఏడవటానికి కుదరగా తన రూమ్లోనికి పరిగెత్తిపోయి నేల మీద పడి ఏడ్చి చెప్పారు, ప్రభువా చచ్చిపోవటానికి వీల్లేదు ప్రభువా, బ్రతికే తీరాలి అన్నారంట. అక్కడ ఏడుస్తున్నప్పుడు ఇక్కడ బిడ్డ ఏడ్చింది. తన చేతుల ద్వారా చనిపోయిన వ్యక్తి బ్రతికినది బయట లోకముకు తెలియకపోవచ్చు, కానీ లోకం చూడకపోయినా పరలోకం అది చూస్తుంది. తను ఎక్కడ పబ్లిక్లో వచ్చి ఇదేం సాక్ష్యం చెప్పి గొప్ప వ్యక్తిగా మారడానికి ప్రయత్నం చేయలేదు. తను ఒక్కటే ఆశిస్తున్నారు, నేను పరలోకం చేరాలి, నేను యేసుని కొరకు ఏదైనా చేయాలి. ఎందుకంటే ఈ భారం, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు ఈ భారం? పరలోకం గురించి నిశ్చయత ఉన్నదన, యేసునాథుడు తిరిగి వస్తారు నిశ్చయత ఉన్నదన. మన చేతికి ఏదైనా దొరికితే చాలు, రంధ్రం లేని చోట్ల రంధ్రం పెట్టి అది కూడా ఫిట్ చేస్తారు. ఎవరికి చూపించడానికి? మనకు దొరికిన రక్షణకి ఏం చేస్తున్నాం? హల్లెలూయా. నాలో ఈ ప్రశ్న వస్తున్నప్పుడల్లా నేను ప్రభుత్వం తిరిగి చెప్తున్న ఒక మాట ఉన్నది, హల్లెలూయా, తుద శ్వాస వరకు నీకు నమ్మకముగా ఉండాలి. హల్లెలూయా. నా చేతులకు వచ్చినది ఏదైనా నీ రాజ్యం కొరకు నేను చేసే తీరాలి. అందునిమిత్తమే ధైర్యంగా ఈ విషయం చెప్తున్నాను. ఈ జీవిత విషయముల గురించి, ఇక్కడ ఉన్న విషయముల గురించి విచారపడి, భారపడి, ప్రయాసపడి మీ సంతోషాన్ని పోగొట్టవద్దు, మీ ఆనందాన్ని పోగొట్టవద్దు, ఐక్యతను పాడు చేయవద్దు. అనవసరమైన విషయముల గురించి విచారపడి సమస్యలు రేపవద్దు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా. సాధారణంగా నా యొద్దకి పిల్లల్ని పట్టుకొని తల్లిలు బాధతో చెప్తారు, వీడు మాట వినారండి, మాట వినండి. నేను చిన్నగడతాను, ఆ ఏజ్లో మీరు విన్నారా? ఆ ఏజ్లో మీరు విన్నారా అంటే అప్పుడే ఆమె ఆలోచిస్తారు, అస్సలు వినలేదని. ఆమె వినలేదని మాత్రం కాకుండా అతనితో పారిపోయి పెళ్లి చేసుకుని వచ్చారు. ఆమె మీరు నమ్మండి, మీకంటే నీతిమంతులై ఉంటారు మీ పిల్లలు. మీరు నమ్మండి, మీరు నమ్మండి, మీకంటే నీతిమంతులై ఉంటారు మీ పిల్లలు, మీకంటే అనుసరణ గలవారై ఉంటారు మీ పిల్లలు, మీకంటే విధేయత కలిగిన వారై ఉంటారు మీ పిల్లలు, మీకంటే వినయం గలవారై ఉంటారు మీ పిల్లలు. నేను అది నమ్ముచున్నాను కనుక నా 3 పిల్లలు అలాగనే ఉన్నారు. ఆమేన్. నేను నమ్ముచున్నానండి. నా ట్రైనింగే కాదు, నేను నేర్పించిన ఏది కాదు, మాకిద్దరికి వారికి ఏదో స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చాను చెప్పడానికి ఏ యోగ్యత లేదు. కానీ పరిశుద్ధాత్ముడు ఇచ్చారు ట్రైనింగ్, పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నారు. మేము చేస్తున్న కార్యం ఇది. మోకరించి ప్రభు వైపు చూసి అడుగుతాం, ప్రభువా
వారికి నేర్పయ్యా. అర్థమవుతుందా? అనవసరంగా టెన్షన్ పడి నేను కూడా ఈ పని చేశానండి. పిల్లల్ని పోయి తిట్టి అది చివరికి పోయి ప్రభువా ఏమైంది ప్రభు ఎక్కడా నీ రక్షణానందం? నేను నీ కొరకు చేసిన నీకు జ్ఞాపకం లేదా? అందుకే ఈ పాట రాశాను. ఆనందింతున్ యెహోవాయందు సంతోషింతున్ నా దేవుని యందు రక్షణకర్తయైన దేవుని యందు నా రక్షణకర్తయైన దేవుని యందు. ఒక వాక్యం కూడా చూపించి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. లూకా 8:15 మంచి చదవండమ్మా. ఎవరనగా శ్రద్ధగా వినాలి. ఫలం ఇస్తున్న చెట్టు యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని అవలంబించి ఎలా ఫలిస్తారంట? పక్కన వ్యక్తి చెప్పండి. ఓపికతో. నీకు ఓపిక ఉంటే చెప్పండి నీవు ఫలిస్తావు. నీకు ఓపిక ఉంటే నీవు ఫలిస్తావు. If you have patience, you will be fruitful. If you do not have patience, you will be a patient. Amen. అర్థమవుతుందా? అనవసరంగా ఏది ప్రయాసపడకండి. Amen. ఇది నేను చేసిన వాడనేనండి. నేను అనవసరంగా టెన్షన్ అవుతా ఉన్నాను. అనవసరంగా ప్రభు చెప్పారు ఎందుకు ఫలం ఇవ్వు నాకు, ఫలం ఇవ్వు నాకు. నీవు నాకు ఫలం ఇవ్వట్లా. నేను నీకు వరములు ఇచ్చాను కానీ నీవు ఫలమును తీసుకొని రావట. ప్రభు చెప్పిన విషయం మీకు చెప్తున్నాను. అనేక వరములు దేవుడు ఇచ్చారు కానీ ఫలం ఇవ్వటానికి సాధ్యం కాని స్థాయిలో అనేకమైన అనవసరమైన విషయములు వస్తూ ఉండను. కానీ ప్రభు నేర్పించారు, నో నీ ఫలించాలి, విచారపడవద్దు. ఆమేన్. మంచి నేల మీద పడుతున్నది ఎలా ఫలం వస్తుంది? సహనముతో, ఓపికతో వేచి ఉండు, ఫలం వస్తుంది. ఒక వాక్యం కూడా యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. 12:24. భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒండిగానే ఉండును, చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. విన్నారా? ఇప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయం 37-38. ఇట్లా అనను, మంచి విత్తనం విత్తువాడు హల్లెలూయా మనిషి కుమారుడైన యేసు వాక్యమైన వారు. ఆయన ఇస్తున్న ఆలోచన ఏనండి, మంచి విత్తనం. నెక్స్ట్ లోకం. నెక్స్ట్ మంచి విత్తనములు. ఇప్పుడు శ్రద్ధగా వినాలి. మంచి విత్తనములు రాజ్యం యొక్క కుమారులు. ఎవరు? మనమే. సో విత్తనం ఏమవ్వాలంట? చచ్చిన ఎడల ఫలించును. అర్థమైందా? నాలో నేను చావాలి. నా అభిప్రాయం, నా ఆలోచన, నా ఉద్దేశం, నా ఆజ్ఞ, నా ఆర్డర్ చావాలి. నేను చెప్పినదే నెరవేరాలి. నో, చావాలి. అలా నీలో నీవు చచ్చి చూడండి, రిజల్ట్ వస్తుంది. ఇది యేసు చూపిన ఉదాహరణ. యేసయ్య మనకు బోధించి చివరికి యేసు శిక్ష నొంది మన కొరకు మరణించారు. ఆయన మరణం మనకు జీవమై మారింది. హల్లెలూయా. సో యేసు మనకు నేర్పిన విషయమే, నీలో నీవు చచ్చిపో, నీవు రేపు ఫలం చూస్తారు. ఒకరోజు పరలోకంలో నీవు వచ్చి నిలబడినప్పుడు నీ భార్య అక్కడ ఉంటారు, నీ భర్త అక్కడ ఉంటారు, నీ పిల్లలు అక్కడ ఉంటారు, నీవెవరెవరి కొరకు కనిపెట్టినో వారు ఉంటారు. ఎంతకాలం నీవు బోధించినను ఉపదేశించినను
నీవు ఏమి చెప్పినను ఏ ప్రయోజనం లేదని నీవు అనుకుని ఉండవచ్చు. కానీ నీలో నీవు చచ్చిపోతే దేవునికి ఫలం ఇచ్చే వ్యక్తిగా నీవు మార్చబడతారు. నీవు వారిని పరలోకంలో చూస్తారు. చివరికి మనం ఉండాలి పరలోకం. అర్థమవుతుందా? ఈ లోకంలో ఏమున్నదని కాదండి, ఆయన రాకడేందో మనం చేర్చబడాలి. బెతనీ ఫలించి ఇల్లు. హల్లెలూయా. ఒకటి దేవుని ఇల్లు, నెక్స్ట్ ప్రార్థించే ఇల్లు, నెక్స్ట్ ఫలించే ఇల్లు. దేవాలయం, ప్రార్థన ఆలయం, ఫలమున్న ఆలయం. హల్లెలూయా. ఫలమీయని చెట్టులల్లా నరకబడి అగ్నిలో వేయబడును. ఫలమీయని చెట్టులల్లా నరకబడి అగ్నిలో వేయబడును. రాజు వస్తున్నాడు ఆయత్తమౌదా, రాజు వస్తున్నాడు ఆయత్తమౌదా. యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా, యేసు వస్తున్నాడు సిద్ధమవుదా. లోయలల్లా పుచ్చబడాలి, కొండలు కోనలు వక్ర మార్గము సక్రమవాలి, గరుకు మార్గమును పోవాలి. రాజు వస్తున్నాడు ఆయత్తమవుదా, రాజు వస్తున్నాడు ఆయత్తమవుదా. ఒకసారి కూడా రాజు వస్తున్నాడు ఫలమిచ్చేదము, రాజు వస్తున్నాడు ఫలమిచ్చేదము. యేసు వస్తున్నాడు ఎదురుమావుదా, యేసు వస్తున్నాడు సిద్ధమావుదా, యేసు వస్తున్నాడు సిద్ధమావుదా. మహారాజు యేసు వస్తున్నాడు సిద్ధమావుదా. హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. జీసస్. హల్లెలూయా. ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా. మహిమపరచండి యేసుని. ఆరాధనా, 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 ఆరాధనా. పరిశుద్ధ వాక్యములో ప్రభు మనతో చెప్తున్నాడు, ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందుము అని మీ శరీరము కొరకు విచారపడకుడి. మీరు అడగగా మునుపే మీకు ఏమి కావాలనో ఆయన ఎరిగి ఉన్నారు. ముందైన రాజ్యము ఆయన నీతియు వెదగుడి, అప్పుడు అదంతయు మీకు అనుగ్రహింపబడును. ఆయన రాజ్యం వెదగుతున్నారా? ఆ నీతి నెరవేర్చాలని విశ్వాసంతో ముందుకు వెళ్తున్నామా? అప్పుడు సమస్తము అనుగ్రహించే దేవుడు ఉన్నారు. ఐహిక జీవితమును గురించిన విచారమును బట్టి ఎంత మాత్రమును మన కొరకున నిత్యరాజ్యం నష్టమైపోకుండా శపింపబడి ఎండిపోయే రీతిలో మనం ఉండకూడదు. ఫలించు వారమై ఉండాలి. నెల నెలకి ఫలమిచ్చు వారమై మనం ఉండాలి. తండ్రి ఎదురు చూస్తున్న ఫలమిచ్చు వారమై ఉండాలి. మన యేసునాథుడు ఎదురు చూస్తున్న ఫలమిచ్చు వారమై మనం ఉండాలి. మన జీవితంలో ఒక్కసారి యేసుకి సమర్పిద్దామా? మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో నిషా గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం.
హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, పరిశుద్ధ దైవమా నీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా, నీ దాసుడు ద్వారా నీ మాట్లాడిన అద్భుతకరమైన వాక్యముని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఈ మూలపాలెంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నువ్వు ప్రేమించి వాళ్ళకి అనుగ్రహించినటువంటి వాక్యముని బట్టి నీకు స్తోత్రం తండ్రి. నీ సాన్నిధ్యం అనుభవించడానికి మాకు అందరికి ఇచ్చినటువంటి కృపని బట్టి నీకు స్తోత్రం తండ్రి. మేమే మీ నివసిస్తున్నటువంటి ఆలయముగా హల్లెలూయా తెలుసుకోవడానికి నువ్వు ఇచ్చినటువంటి కృపని బట్టి స్తోత్రం తండ్రి. మాలోనే నువ్వు నివసిస్తున్నారు తండ్రి. కట్టబడినటువంటి ఏదైనా ఒక బిల్డింగ్లో కానీ ఏదైనా ఒక చోట్ల కాదు కానీ మాలోనే నివసిస్తున్నారు గనక పరిశుద్ధమైన వాళ్ళుగా ఇంకా ఉండడానికి కృప మాకు దయచేయ. మేము మా ప్రార్థనా మందిరంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వాళ్ళుగా ఉండడానికి కృప దయచేయ. ఆ ప్రార్థనా మందిరంలోనే నువ్వు మమ్మల్ని ఆనందింపచేస్తారు తండ్రి. అటువంటి ఆనందం అనుభవిస్తున్నటువంటి ఇల్లుగా ఉండడానికి కృప మాకు దయచేయ. నీ సాన్నిధ్యం ఎల్లప్పుడూ ఉండడానికి కృప నువ్వు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. ఫలం ఇచ్చినటువంటి వాళ్ళుగా మేము మమ్మల్ని మారుస్తున్నందుకు స్తోత్రం తండ్రి. పండితున్నటువంటి ప్రతి ఒక్క ఆ ఫ్రూట్ని పండైనటువంటి ఆ ఫ్రూట్స్ని అనుభవించడానికి కృప మాకు దయచేయ. ఏ సీజన్లో కూడా చూసినా ఎల్లప్పుడూ చూసినప్పుడు ఫలం ఉన్నటువంటి బిడ్డలుగా ఉండడానికి కృప మాకు దయచేయ. ఏదో కొన్ని రోజులు ఇచ్చి కొన్ని రోజులు ఇవ్వకుండా ఉన్న వాళ్ళుగా మేము ఎవరు ఉండకూడదు తండ్రి. మంచిగా ఉన్నటువంటి ఫలం ఇచ్చే వాళ్ళుగా ఉండడానికి కృప దయచేయ. నువ్వు త్వరలోనే వస్తున్నారు తండ్రి. మేము మంచి కార్యములు చేసేవాళ్ళుగా నీతిమంతులుగా ఉన్న వాళ్ళు ఇంకా నీతిమంతులుగా మార్చబడును గాక. అటువంటి నీతి కార్యములు చేసేవాళ్ళుగా మంచి కార్యములు చేసేవాళ్ళుగా ఉండడానికి కృప దయచేయ. ప్రతి ఒక్కరు వాని చేసినటువంటి క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇస్తున్న దేవుడు నీవు తండ్రి. అశుద్ధి చేస్తున్న వాళ్ళు మరీ అశుద్ధి చేయాలి అని చెప్పింది. ఎలాగైతే అటువంటి ఏదిలో మేము పడకుండా, ఏ మురికిలో మేము పడకుండా, ఏ అశుద్ధిలోను ఏ అనీతిలోను మేము పడకుండా నీతి మార్గంలో నడిచే వాళ్ళుగా ఉండడానికి కృప మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నువ్వు చెప్తున్నారు నువ్వు ఫలం కాయించిన ఎడ్ల ఫలించే ఎడ్ల నిజముగా మా శిష్యులు అని చెప్పి ఉన్నారు తండ్రి. నిజముగా నీ శిష్యుడిగా ఉండి హల్లెలూయా నీ యజమానుడు ప్రకటించే వాళ్ళుగా మమ్మల్ని చేస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరు బిడ్డల్ని బలపరచమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు ఈ సంవత్సరంలోనే ఫలించే వాళ్ళుగా మార్చబడును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఒకవేళ మాలో ఫలం లేకపోతే నరికి వేయబడుతుంది తండ్రి. అటువంటి అనుభవం ఎవరిలో రాకుండా ప్రతి ఒక్కరు కూడా ఫలించే వాళ్ళుగా చేస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ఏ చింతలు ఏ విచారం ఎటువంటి ఆలోచనలో మాలో లేకుండా ఏ జీవన వ్యాపారంలో మేము చిక్కుపడి పోకుండా హల్లెలూయా నిరీక్షణ కలిగిన వాళ్ళుగా నీ రాకడ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళుగా మంచి ఫలం హల్లెలూయా పండిస్తున్నటువంటి బిడ్డలుగా ఉండడానికి కృప మాకందరికీ అనుగ్రహించేయ. బాబురాంగులు బట్టి డోర్కాన్ని బట్టి స్తోత్రం. కారునేని ఎదిది అని నీ చేతికి సమర్పిస్తున్నామండి. బిడ్డల ముద్ర వేయ వాళ్ళ 20 ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చేతికి సమర్పిస్తున్నాం. ఈ సంఘంలో చేరి వచ్చిన వాళ్ళని వాళ్ళ బంధువులుగా ఉన్న వాళ్ళు దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డల్ని నీ చేతికి సమర్పిస్తున్నామండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించేయ. ఈ గ్రామంలో ఒక నూతన మార్పు కలుగునుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నామండి. అనేకలు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్లేస్ ఇలాగ ఉండేది, ఇప్పుడు ఇలా ఉందని చెప్పే రీతిలో ఒక నూతన మార్పు నువ్వు కలుగజేసినందుకు స్తోత్రం అండి. దాసుడు జోషిని నీ చేతికి సమర్పిస్తున్నాం. తన కుటుంబం నీ చేతికి సమర్పిస్తున్నామండి. తోడుగుండి నడిపించయ్యా. ఈ పరిచర్య వెనక ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని నీ చేతికి సమర్పిస్తున్నామండి. ప్రతి అరేంజ్మెంట్ చేస్తున్నటువంటి వాళ్ళని, వంట చేస్తున్నటువంటి వాళ్ళని, ప్రతి ఒక్క క్లీనింగ్ పని చేస్తున్నటువంటి వాళ్ళని, దీనికోసం సమకూరుస్తున్న బిడ్డల్ని అందరూ దీవించి ఆశీర్వదించి బలపరచమని అడుగుతున్నామండి. తోడుగుండి నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు ఆయన మనకు అనుగ్రహించి మనల్ని ప్రేమించిన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కాపుదలయు నడిపింపు మనకును భూలోకమదియును సత్యసాక్షులకు తోడుగా ఉండి కాచి కాపాడి బలపరచి స్థిరపరచి ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మనలో ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచి సిద్ధపరచును గాక. ఆమేన్. కుమారుని యేసుక్రీస్తు ద్వారా మనకు ఎల్లప్పుడూ విజయం అనుగ్రహిస్తున్న పరమ తండ్రి అయిన దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లించదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. ప్రభు అయిన యేసయ్యా త్వరగా రమ్ము మారానాతా యేసునాదా వేగమే రావయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీలో ప్రతి ఒక్కరితో కూడా ఉండి నడిపించును గాక, బలపరచును గాక. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. దైవ చిత్తమైతే డిసెంబర్ నెలలో కూడా మనకు ఒక కూడిగా ఉండదు.
అలాగనే డిసెంబర్ 1 నుంచి 21 వరకు హైదరాబాద్లో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ముగింపుగా 18, 19, 20, 21 తారీఖుల్లో విశేషమైనటువంటి దేవుని చేత విలువగా వాడబడుతున్న అభిషేకమైన దేవజనులు వస్తున్నారు. మీరు కూడా రావాలని మేము ఆశిస్తున్నాం. యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ వర్షిప్ సంవత్సరం అంతయు దేవుడు నడిపించినందున కృతజ్ఞత దేవునికి అర్పిస్తూ ఆరాధన కార్యక్రమం 27వ తారీఖున అరేంజ్ చేయబడి ఉన్నది. దానిలో కూడా మీరు రావాలని మేము ఆశిస్తున్నాం. ఒక్కవేళ రావడం కుదరని పక్షం లైవ్గా ఉండి లైవ్లో జాయిన్ అవ్వండి. దైవ సాన్నిధ్యం మీకు ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనములు. థ్యాంక్ యూ.